పవిత్రమైన మీ ఘనమైన నామానికి మా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరట ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ 2 రోజుల మహాసభలో తోడుగా ఉన్నారు. ఈ ఏర్పాట్ల విషయంలో, వాతావరణం విషయంలో మీ సహాయాన్ని అనుగ్రహించి తండ్రి, ముగింపులోనికి మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలు మీ మాటలు వినిపించాలి అని సభలు చేయడానికి ఇష్టపడ్డారు, జరిపించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. సమస్తాన్ని కళ్ళారా చూసిన మీరు చక్కగా మీకు మహిమకరంగా ఈ సభలను జరిపిస్తున్నారు తండ్రి. చివరి దినం చివరి మాటలుగా మరిన్ని సంగతులు బైబిల్లో నుండి నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీ సహాయాన్ని, మీ తోడును మాకు అనుగ్రహించండి. పరిశుద్ధుడైన మీ గర్భాన పుట్టిన మీ పిల్లలు పాపం ఏంటో తెలియక, అది ఎంత ప్రమాదమో తెలియక మీకు దూరం అయిపోయారు. వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలుగు జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. పిల్లలు పాపాన్ని గ్రహించి పరిశుద్ధులైన మీ వైపు తిరుగుటకు మళ్ళటకు కృపను అనుగ్రహించండి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, సమయోచిత జ్ఞానంతో మీ పిల్లలకు మీ మాట అర్థం చేయించుటకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వేడుకను అలంకరించిన మన దైవజనులు సివిటి పలాస ప్రిన్సిపల్ గారు లక్ష్మీనారాయణకు నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే వేదిక అలంకరించిన మరి తోటి చేతపల్లి వారు సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శిరవచ్చిన మీకును ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమరా, పాపము వలన కలుగు భ్రమ, ఇది ఈరోజు మన అంశంలో. పాపము వలన కలుగు భ్రమ. చాలా జాగ్రత్తగా దేవుడు వినిపిస్తున్న ప్రతి మాట ఆలోచిస్తూ ఉంటేనే తప్ప అర్థం కాని సంగతులే పాపానికి సంబంధించిన సంగతులు. పాపం అనేది చాలా సులువుగా చేయడానికి అవకాశం ఉన్న లోకంలో బ్రతుకుతున్నాం మనం. లోకమంతా కూడా దుష్టులతో నిండింది. తన పిల్లలతో పాపము చేయించటమే, దేవుని పిల్లలతో పాపము చేయించటమే లక్ష్యంగా అపవాది పనిచేస్తూ అందరి ఆత్మలను నిత్యాగ్ని దండనకు సిద్ధించేస్తుంది. కారణం ఏంటంటే పాపానికి వచ్చే జీతం ఏంటి చెప్పండి? మరణం, నిత్యాగ్ని దండన. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి గర్భాన్న పుట్టి ఆయన వలన ఈ భూమి మీద ఈ జీవితాన్ని పొందుకున్న తన పిల్లలైన ఈ మానవ జాతిని పాపాలతో నిలిచేస్తుంది అపవాది. పాపపు క్రియలతో నిలిచేస్తుంది. మానవులకు మనోనేత్రాలు మూసి ఇది పాపమే అన్న సంగతి కూడా మనుషులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడింది అపవాది. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అపవాది మనుషులను ఎంత మాయ చేసింది అంటే ఇది పాపమే అన్న సంగతి కూడా మనిషి గ్రహించకుండా చేసింది. మీకు ముందుకెళ్ళేసరికి విషయాలన్నీ అర్థమవుతాయి. దేవునికి ఉన్నారా? పాపము వలన కలుగు భ్రమలో మనిషి ఈరోజు జీవించుకుని వెళ్ళిపోతున్నాడు. పాపము భ్రమ కలిగించింది. ఆ భ్రమలో తన జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు మనిషి. పాపము వలన కలుగు భ్రమ. భ్రమ అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? ఆ పదానికి అర్థం తెలుసా? భ్రమ అంటే అర్థం ఏంటి?
అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నట్టుగా ఊహించుకోవడాన్ని ఏమంటారు? భ్రమ. మీరు చూడండి, ఇది వేసవికాలం కదా, తాడు రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో దూరంగా నీళ్ళు ఉన్నట్టుగా కనబడతాయి, తెలుసు కదా. ఎండమావులు అంటారు వాటిని, ఎండమావులు అంటున్నారు కదా, దూరంగా నీళ్ళు ఉన్నట్టుగా కనబడుతున్నాయి కదా. నిజంగా నీళ్ళు ఉన్నాయా? భ్రమ. భ్రమ. ఎడారిలో కూడా అలాగే కనబడతాయి, దూరంగా నీళ్ళు ఉన్నట్టుగా. అక్కడికి వెళ్తే ఏమీ ఉండవు. దాన్ని ఏమంటారు చెప్పండి? భ్రమ. భ్రమ. జాగ్రత్తగా వెళ్ళాలి. భ్రమ. ఏదో ఏదో ఉన్నట్టుగా ఊహించుకోవడమే భ్రమ. అప్పుడప్పుడు చూడండి, మనుషుల గురించి మనుషులు మాట్లాడుతూ ఇది భ్రమలో బ్రతుకుతున్నాడరా అంటారు. విన్నారా? దేంట్లో బ్రతుకుతున్నాడట? భ్రమలో బ్రతుకుతున్నాడరా అంటే వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలను బట్టి అవతల వ్యక్తి చెప్పేస్తాడు, వీడు రియాలిటీలో లేదురా, నిజ జీవితంలో లేదురా, భ్రమలో బ్రతుకుతున్నాడురా అంటారు. చాలా మంది ఏమంటారంటే, ఒక్క సంవత్సరం ఆగండి నేనేంటో చూపిస్తానంటాడు. ఎంతకనమాట? ఒక సంవత్సరం ఆగండి నేనేంటో చూపిస్తానంటాడు. అప్పుడు ఆ మాట విని వాళ్ళందరూ అతను ఇంటికి ఏమంటాడంటే, వీడు పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాడురా, ఎన్ని సంవత్సరాలు చూడలేదు ఆ జీవితంలో. భ్రమ అంటే ఏదో జరిగిపోతుంది అని ఊహించుకోవడాన్ని భ్రమట. పాపం కూడా జాగ్రత్తగా వినాలి. పాపము కూడా మనిషికి భ్రమ కలిగిస్తుందట. బాగానే ఉంది, నువ్వు చాలా బాగున్నావు, నీకు ఇదే మంచి జీవితం, ఇక్కడే నువ్వు ఆనందంగా ఉంటావు, ఇక్కడే నువ్వు సంతోషంగా ఉంటావు అని పాపం అనేది మనిషికి భ్రమ కలిగిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాపం అనేది మనిషికి ఒక రకమైన భ్రమ కలిగిస్తుంది. నువ్వు చాలా బాగున్నా ఉంటది, ఈ పని చేస్తేనే నువ్వు సంతోషంగా ఉంటది. అసలు నిజమేనండి, నేను ఉండగదే ప్రారంభంలో చెప్పిన మాట మీతో. పాపం చేస్తున్న వాళ్ళకి కూడా ఇది పాపమని తెలియనివ్వకుండా సంతోషంగా ఆ కార్యక్రమం జరిగిస్తుంది. పాపము వలన మనిషి భ్రమలోనికి వెళతాడు. పాపము వలన కలుగు భ్రమ. ఎక్కడ బైబిల్లో ఈ మాట? హెబ్రీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా తీసుకోండి. 3వ అధ్యాయం 13 నుంచి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ జాగ్రత్తగా తీసుకోండి. ఈ 3వ అధ్యాయం అనగానే, ఈ 3వ అధ్యాయం మీద అవగాహన ఉంటే కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న ఈ 13వ వచనంలో దేవుడు చెప్తున్న మాట మీకు అర్థం కాదు. ఈ 3వ వచనం అర్థం ఏంటి? 3వ వచనం యొక్క 3వ అధ్యాయం యొక్క దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇదిగో పిల్లలారా, ప్రభువులోనికి వచ్చిన సహోదరులారా, మనము లోకంలో ఉన్న భయంకరమైన పాపాన్ని ప్రభువుని యేసుక్రీస్తుల వారి రక్తం వల్ల కడుగుకుని పరిశుద్ధులమై సంఘంలోనికి వచ్చాం కదా. సంఘంలోనికి వచ్చిన తర్వాత నీ టార్గెట్ పరిశుద్ధత, పరలోకమే ఉండాలి. పాపం జోలికి మళ్ళా వెళ్ళకండి, అది చాలా ప్రమాదకరమైనది. ప్రభువు మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకుని రావడానికి చాలా కష్టపడ్డాడు. నవకిరీటం పెట్టించుకున్నాడు, బండకు పోటు పొడిపించుకున్నాడు. యెరూషలేము వీధుల్లో భయంకరమైన అవమానాలను ప్రగమింగుతూ కాడిందని ఆ రోజు పైన మేపిన వాణిని మేసుకుంటూ ప్రభువు మిమ్మల్ని పరిశుద్ధులు చేయడానికి చాలా కష్టపడ్డాడు కదా. ఆ పరిశుద్ధతను అట్టే కాపాడుకోండి, అలాగే కాపాడుకోండి. మీకు అర్థం కావాలంటే ఒక వచ్చిన చదివిస్తాను. 3వ అధ్యాయంలో ప్రారంభం చూడండి. 3వ అధ్యాయం ప్రారంభంలో, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, క్రైస్తవుడు అంటే ఎవరైనా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినవాడు, పరలోకపు ఇన్విటేషన్ పొందుకున్నవాడు, మరణించిన మరుక్షణం పరలోకానికి సిద్ధమైన వాడు, పరలోకానికి వెళ్ళవలసిన అర్హత పొందుకునేవాడు. అది ఎవరికి రాదు, గొప్పవాడికి రాదు, చదువుల వాడికి రాదు. మన దగ్గర కోట్ల ఆస్తుందండి, 100 ఎకరాల భూములు ఉన్నాయండి, ఒక పరలోకం దేవుడు ఇవ్వడు. దానికి ఒక ప్రాసెస్, పద్ధతి. క్రైస్తవుడికి దక్కింది ఆ భాగ్యం, పరలోకానికి వెళ్ళే భాగ్యం, పరలోకాన్ని చూసే భాగ్యం, ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్తలు చేరే భాగ్యం, ఆయన చూసే భాగ్యము క్రైస్తవుడికి కలిగింది. కనుక అక్కడ ఖచ్చితంగా అంటున్నాడు, ఇది మీరందరూ కూడా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందినవారు కనుక ఆ పిలుపుని ఎప్పటి నుండి జారిపోకుండా కాపాడుకోండి. పరిశుద్ధులుగా సంఘంలోకి చేర్చబడిన మీరు
పాపానికి అలవాటు పడ్డారా? పాపానికి బానిసయ్యారా? మీరు అందమైన లోకం, నిత్యమే ఉండవలసిన మహాలోకాన్ని మీరు పోగొట్టుకుంటారు, జాగ్రత్త అని చెప్పడానికి అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత మీరు చూస్తే అక్కడే పరలోక సంబంధమైన పిలుపులో పాల్గొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి ఏట మనము ఒప్పుకొనిన దానికి బాప్తిస్మను తీసుకున్నప్పుడు మనం అందరం ఒక ఒప్పుకొని చేసాం, ఒక ప్రమాణం చేసాం. ఏ ఒప్పుకొని చెప్పండి? బాగా ఆలోచించుకొని మీరు బాప్తిస్మ ఇచ్చేటప్పుడు మీ పాస్టర్ గారు మీతో ఒక ప్రమాణం చేసి మీకు బాప్తిస్మ ఇచ్చారు. ఏం చేయించారు చెప్పండి? ఒకసారి బాప్తిజం తీసుకున్న రోజుకి ఆలోచించండి. మీరు ఏమి ఇచ్చాడు బాప్తిజం మీకు? ఆయన ఇక మీదట మీరు పాపము చేయకూడదు. నెక్స్ట్, సంఘములోనికి చేరిన తర్వాత ప్రభు సన్నిధికి సమాజముగా నువ్వు కూడుకోవడానికి ప్రభు సన్నిధికి నిత్యము వస్తూ ప్రభు సేవలు చేస్తూ లోకపు పాపానికి దూరంగా నువ్వు బ్రతకాలి. ఇదని చెప్పడానికి మీకు. దానికి ఒప్పుకోలేదా మీరు బాప్తిజం తీసుకున్నారు? ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకోని వాడిని మర్చిపోతున్నారా? అది వేరే ప్రశ్న. అక్కడ మనం చూడండి సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడైన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించండి. ఇప్పుడు మన లక్ష్యం ఎవరైనా యేసు మీద లక్ష్యం, పరిశుద్ధుడైన లోకం మీద లక్ష్యం, పరలోకం పైన మీ లక్ష్యం, మీ గురి. ఎందుకంటే ఈ జీవితం 60-70 ఏళ్ల జీవితం, చిన్న జీవితం, 3-4 వచ్చుట, ఈ మరణం ఎటు తరుగుతుందో తెలియని రోజుల్లో ఉన్నాం. రోగులు వచ్చి చచ్చిపోతున్నారు, హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు, బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చి చచ్చిపోతున్నారు, ఎవరు భయంకరమైన ప్రమాదాల బారిన పడి చచ్చిపోతున్నారు, ఎవరు రకరకాల క్యాన్సర్స్ వచ్చి చచ్చిపోతున్నారు. మనిషికి మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ మార్గాలు వస్తుందో తెలియదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ప్రభు దగ్గరికి వచ్చారు కదా, పరిశుద్ధులు అయ్యారు కదా, ఆ రోజు మీరు ఒప్పుకున్నారు కదా, ఇలాగే పరిశుద్ధులుగా పాపం చేయకుండా మేము బ్రతుకుతామని. ఆ ఒప్పుకోని జ్ఞాపకం ఉంచుకుని మీరు పరిశుద్ధుడైన యేసు క్రీస్తుల వారిని మీద లక్ష్యం ఉంచండి. మీ టార్గెట్, మీ గురి ఎవరంటే ఇప్పుడు యేసు ఉన్న పరలోకానికి నేను చేరాలి. ఇది మనసులో పెట్టుకుని మనం ఎక్కడైతే పాపంలోకి జారిపోతామోనని పాపము యొక్క తీవ్రత, లేదా నువ్వు పాపం చేస్తే ఆ పాపము నిన్ను ఎంతటి భయంకరంగా నిన్ను పాడు చేస్తుందో, పాపం అనేది నిన్ను ఎంతటి భయంకరంగా బాధ పెడతాడో నీకు అర్థం కావడానికి అధ్యాయం రాశాడు. రాస్తూ ఇప్పుడు మన భాగంలోకి చూస్తే 13వ వచనం కాబట్టి చూడండి. 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమ చేత, ఇక్కడ వచ్చిందండి మన పాపం, ఇక్కడ వచ్చింది. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండినట్లు. ఇక్కడ ఇదే ఆలోచించాలండి. తప్ప చెప్పేది దేవుడు అంటే దేవుడి మాటలు ఆగి 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 ప్రతి పదము ఆలోచిస్తేనే తప్ప దేవుడు తన మనసులో ఉన్నది మనకు చెప్పాలనుకుంటున్నది మనకు అర్థం కదండి. బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి, చాలా నెమ్మదిగా చదవాలి, ప్రతి వచనాన్ని ఆలోచిస్తూ వెళ్ళాలి. న్యూస్ పేపర్ చదువుకుంటున్నట్టుగా బైబిల్ చదివితే బైబిల్ ఎప్పటికీ అర్థమవుతుంది, ఏమీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరము కఠినపరచబడకుండినట్లు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పాపం అనేది ఎంత ప్రమాదకరమైనదని చెప్తున్నాడు అంటే, పాపమట మనిషికి భ్రమ కలిగిస్తుందట. ఆ భ్రమలో మనిషి ఏమిటట కఠినపరచబడతాడు. నేను నీ చేస్తున్నది పాపమురా అన్న కూడా విడిచిపెడుగా, అది దేవుని దృష్టికి నేరమురా, ఆ జీవితం నిత్యాగ్ని దండలకు తీసుకుని వెళుతుంది అని ఎన్ని ప్రసంగాలు విననివ్వండి, ఎన్ని బోధలు విననివ్వండి, ఇక అతని మనసు కరగదండి. అంత ప్రమాదమైనది పాపం. అలా చెప్తాను, జాగ్రత్తగా వినాలి. పాపము వలన కలిగే భ్రమలో మనిషి కఠినాత్ముడుగా మారిపోతుందట. ఇది మీకు అర్థం కావాలంటే మొదట అసలు
అర్థం అవ్వాలి. పాపం అంటే అర్థం చెప్పండి మీరు, బాగా ఆలోచించుకోండి. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు ఎప్పుడైతే మీరుతున్నావో ఆటోమేటిక్గా నువ్వేమవుతావు? పాపం. అంటే పాపము చేశాడండి. ఇక్కడ పాపం అనడానికి మనకి కొన్ని కొలమానాలు ఉంటాయి. ఏంటి కొలమానాలు చెప్పండి? ఎవరిని పాపలు అంటామని బాగా ఆలోచించుకోండి. ఇతడు పాపం, ఇలా పాపం చేస్తుందని ఎవరికి మనం పాపం అంటున్నామో వాళ్ళు చేసే కార్యం ఏం చెప్పండి? దేవుని బట్టి కూడా పాపం చేస్తున్నారంట. వ్యభిచారం చేస్తున్నాడు, ఎవరికి ఇప్పుడు పాపి. దొంగతనం చేస్తున్నాడు, ఎవరికి పాపి. వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, నరహత్యలు, ఇంకా ప్రాణుభూతులు, ఏమంటే భయంకరమైన భూతులు, సరస్వతులు, ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు అతను ఏం చేస్తున్నాడు అంటున్నాం? మనం పాపం చేస్తున్నాడు అంటున్నాం. నేను ఇక్కడ ప్రశ్న అడుగుతాను, బాగా లోతుగా ఆలోచించాలి. ఆదాము అవ్వను పాపం చేశారా? 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 చేయలేదా? చేశారు. ఎందుకు ఆదాము చేసిన పాపం ఏంటి? వ్యభిచారా, దొంగతనా, నరహత్య? బాగా ఆలోచించాలి. అవేమి వాళ్ళు చేయలేదండి. మరి వాళ్ళు చేసిన పాపం ఏంటి? దేవుడు బైబిల్లో దేవుడు తన నోటితో చెప్పిన మాట వారు పాటించలేదు, అదే పాపం. వెరీ గుడ్. ఇప్పుడు నేను మన దగ్గరికి వస్తున్నాను. వ్యభిచారం చేస్తే పాపం అంటున్నావు, దొంగతనం చేస్తే పాపం అంటున్నావు. ఇప్పుడు ఇవేం చేయట్లేదు ఒక వ్యక్తి, పరిశుద్ధుడేనా? బాగా ఆలోచించుకోవాలా. కానీ ఇది మీకు అర్థం అవ్వలేదు. ఇంకోటి చెప్తాను, ఇది అర్థం అవ్వాలంటే ఇంకోటి చెప్తాను. నేను ఇప్పుడు పాపానికి అర్థం ఆజ్ఞ అతిక్రమం అన్నారు. అంటే దేవుడు చెప్పిన మాటల్ని వెనకపోవటమే పాపం. మెరుగు. ఇప్పుడు మాట్లాడుతాను నేను. వ్యభిచారం చేయొద్దన్నాడు, మానేశావు. దొంగతనం చేయొద్దన్నాడు, మానేశావు. జాగ్రత్తగానండి. నరహత్యలు చేయొద్దన్నాడు, మానేశావు. అంటే దేవుడు చెయ్యొద్దు అన్నది మానేశావు. దేవుడు చెయ్యి అని కొన్ని చెప్పాడు, అవి చేస్తున్నావా? అప్పుడు ఇది పాపం అంట. అర్థమవుతుంది కదా? మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా. అందుకే బాగా అనిపించున్నాను. ఇంతకు అసలు పాపం అంటే తెలియదు, అందుకే అలా పచ్చేస్తూ ఉంటాం మనం. పాపము పాపము అనగా అర్థం ఏంటంటే దేవుడు చెయ్యొద్దు అన్నది మానేయటం ఎంత ముఖ్యమో దేవుడు చెయ్యి అన్నది చేయకపోవడం కూడా అంతే పాపం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను నేను. మీరు సర్వలోకమైన దేవుని సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడా? అన్నాడు. ఈ మాట ప్రకారం సువార్త చెయ్యని వాడు, సువార్తకు ఉపయోగపడని వాడు ఏం చేస్తాడో నాకు చెప్పాలి. చూసారు ఎంతమందో తీవ్ర తిప్పి పాలు చేసరికి మనం నరం చుట్టుకుంటాం వచ్చి. ఏది? గుడికి వెళతాను వస్తాను, గుడికి వెళతాను వస్తాను, ఎప్పుడు సువార్తకు రాను, ఎప్పుడు ఇలాంటి సభలు పెట్టను, దేవుడికి ఏమి ఉపయోగపడను, దేవుడి కొరకు నేను ఏమి చెయ్యను, వస్తాను వెళతాను, వస్తాను వెళతాను. ఏం చేస్తానని చెప్పండి మనం అంతా. ఏమండి, గుడికి వస్తున్నామని కూడా పాపం చేస్తున్నారు. ఏంటండి కొత్తగా ఉంది బోధ అనుకున్నారు కదా? బైబిల్ తీయండి. ఇప్పుడు యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం బైబిల్లో. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. జాగ్రత్తగా రాసుకోండి, తీయండి. బైబిల్లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్ గా. యాకోబు గారు రాసిన పత్రిక యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. కాబట్టి మేలైనది చేయవెరుగు అలాగే చెయ్యని వానికి పాపం కలుగుతుంది. అడగండి. మేలు చెయ్యాలని తెలుసుట, మేలు మేలుతో కూడా తెలుసుట, అది చేస్తేనే పరలోకమని తెలుసుట, తెలిసి కూడా చెయ్యకపోతే అది మనిషికి ఏమవుతుందట? ఎలాగండి? ఇప్పుడు నేను అడుగుతాను, మీరు
సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆ వాక్యం నాకు తెలియదు అనేది చేయకండి. ఒక్క చేయలేదు కదా. మీరు సువార్త చేయమని దేవుడు మాత్రం చెప్పాడండి. ఆ వాక్యం కానీ ఆ మాట కానీ నువ్వు ఎప్పుడు చదవలేదు వినలేదనే చేయకండి. ఇప్పుడు అంటే మనందరికీ ఏం తెలుసు, ఇప్పుడు నేనేది చెయ్యాలి. ప్రపంచాన్ని నువ్వు చేసే నేనేంటో తెలుసా, అవతల వ్యక్తికి నువ్వు చేసే నేనేంటో తెలుసా. చాలా మంది ఉద్యోగం ఎక్కువ నేను చదువుకుంటే నేను అన్నదానం నేను ఎక్కడికాలం నేననే రాదు. ఎంతకాలం నేనవి 60-70 ఏళ్ళ జీవితానికి సంబంధించిన నేనవి. క్రైస్తవుడు లోకానికి చేయవలసిన అసలైన నేను వారిని నిత్య లోకానికి నడిపించాలి, పాతాళ గుండం నుండి తప్పించాలి, ఆత్మను రక్షించాలి. అది క్రైస్తవుడికి మాత్రమే తెలిసిన విద్య. అది క్రైస్తవుడు మాత్రమే అవతల వాడికి చేయగలిగిన నేను. అది క్రైస్తవుడి చేతుల్లోనే ఉంది. ఆ నేను ప్రపంచం దగ్గర లేదు, చదువులో లేదు, ఉద్యోగాల్లో లేదు, డబ్బులో లేదు. నీ దగ్గర ఉన్న బైబిల్లో ఉంది. నువ్వు మాట్లాడితే నీ నేటి ద్వారా అవతలి వారికి రక్షణ ఇస్తుంది. నీ చేతులతో కష్టపడిన కష్టార్జితాన్ని పట్టుకొచ్చి ఇది ఇలాంటి సభలు పెడితే ఈ సభల ద్వారా రక్షణ అనేది మరొక వ్యక్తిలోనికి వెళుతుంది. ఈ చెయ్యాలని నీకు తెలుసు, నువ్వు చేయటం లేదు. అది కూడా ఏమిటట, మేలైనది ఎరిగియో అంటే తెలుసు. దేవుడి కోసం బ్రతకాలని తెలుసు. దేవుడు రక్షించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసు. మీరు విన్నారు. మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు. అన్ని తెలుసు. దేవుడిని ప్రేమించో, దేవుడి కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏమి చెయ్యో. అది ఏమిటి చెప్పండి, ఏమిటట పాపము. ఇప్పుడు ఈ పాపం ఏం కలిగిస్తుంది? మొదటి మాట వచ్చింది, అక్కడి నుంచి ఎట్టే తిరగద్దు. పాపము వలన కలుగు భ్రమ. ఆ భ్రమను ఏం చేస్తుంది? కఠినపరిచేస్తుంది. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు అర్థమవుతుంది పాపం అంటే ఏంటో. గుడికొచ్చావు, బాప్తిసం తీసుకున్నావు, బైబిల్ నేర్చుకోవాలి, తర్వాత సువార్త ప్రకటించాలి. ప్రకటించడం రాకపోతే ప్రకటించి సేవకుడికి సహకారంగా ఉండాలి. నీ కష్టార్జితంతో దేవుడు సువార్త అనేది ప్రకటించబడుతూ ఉండాలి. నీ దేహంతో చేస్తావా? నీ దేహంతో కష్టపడి సువార్త చేస్తావా? నీ దేహం నుండి కష్టపడితే వచ్చిన ధనంతో సువార్త చేస్తావా? ఏదో ఒక రకంగా నీ జీవితం దేవుడి కొరకు ఉపయోగపడాలి. ఇది బైబిల్లో ప్రభువులోకి వచ్చిన వారికి దేవుడు చెప్పిన ఆజ్ఞ. కానీ పాపం ఏం చేసిందో తెలుసా? ఈ ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా నేను చేసి దేవుడి కొరకు నిన్ను బ్రతకలేకుండా పాపము నీతో చేయిస్తూ ఆ పాపము వలన కలిగే భ్రమలో నిన్ను బ్రతికేటట్టుగా చేసింది. ఏంటండి భ్రమ అంటే చెప్తాను, జాగ్రత్తగా ఉంది. దేవుడి కొరకు బ్రతికిన వాడికి కష్టాలు ఉంటాయి. దేవుడి కొరకు బ్రతుకుతున్న వాడికి ఏమండి, మీరు ఏ సేవకులైనా కలపండి, వేదిక మీద ఏ సేవకులైనా కలపండి, వాళ్ళ జీవితం దుఃఖాలు, ఏమండి కన్నీళ్ళు, వేదనలు, అప్పులు, బాధలు, ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ భరిస్తూనే నన్ను సేవ చేస్తారు సేవకులు. కానీ బైబిల్ చూసారు, గురికొస్తాడు సేవకు. ఇప్పుడు ఒక 500 ప్రవణ వస్తువులు ఎవరు గురికొస్తాడు, వెళతాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎవరు బాగా ప్రతి నెల జీతం వస్తుంది, ఇల్లు కొనుక్కున్నాడు, కార్లు కొనుక్కుంటున్నాడు, బంగారం కొనుక్కుంటున్నాడు, వెండి కొనుక్కుంటున్నాడు, పిల్లల్ని పెద్ద లగ్జరీగా పెంచుతున్నాడు, తాను ఒక లగ్జరీ జీవితం ఎదురుస్తున్నాడు. అలాంటి వాడికి ఆ జీవితం ఏం కలిగిస్తుంది చెప్పండి? బాగా ఆలోచించండి. దేవుడికి దూరంగా లోకంలో సుఖిస్తూ ఆనందిస్తూ బ్రతకటం పాపం. కానీ ఆ పాపం అతనికి ఏం నేర్పుతుందంటే, నువ్వు చాలా శుభ్రంగా, నీ జీవితం చాలా బాగుంది. ఆ దేవుడి దగ్గర ఉంటే ఏముంది? ఎప్పుడు దేవుడు అంటారు, అక్కడ పాపం చేయొద్దంటారు, పార్టీలకు వెళ్ళొద్దంటారు, సినిమాలు చూడొద్దంటారు, ఎవరు విందులొద్దంటారు, నివేదాలొద్దంటున్నారు, బీతులొద్దంటున్నారు, అల్లవొద్దంటున్నారు, ఎవరు త్రాగుబోతులు విందులొద్దంటున్నారు. అక్కడ ఉంటే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు చూసారా? ఆ జీవితానికి దూరంగా ఉంటే, దేవుడు పనికి దూరంగా ఉంటే, దేవుడు సంఘానికి దూరంగా ఉంటే, నచ్చంగా ఎంత బాగా అన్యాయం చేస్తున్నావు. డబ్బు చూడు ఎంత పోయిందో, కారు చూడు ఎంత పోయిందో, సంపాదన చూడు ఎంత పోయిందో. అక్కడ ఉంటే ఏముందిరా, ఊరిలో సంఘాలు ఉంటే ఏముందిరా, ఎప్పుడు బైబిల్ తరగతులు, సేవ దేవుడు పరలోకం చూడు, దూరంగా జరిగి చూడు, ఈ జీవితం ఎంత బాగుందో చూడు. ఇలాంటి ఎరలే బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడికి సైతం వేసింది, మోసకు వేసింది. ఇదిగో ఒక్కసారి ఆ సేవను విడిచిపెట్టి
ఇశ్రాయేలు విడిచిపెట్టి ఒకసారి వచ్చేసిరా ఐగుప్తు ధనం నీదే, ఐగుప్తు సింహాసనం కూడా నీదే. అంటే దేవుడిలో ఉంటే శ్రమలు, దేవుడి దగ్గర ఉంటే మండలి, దేవుడి దగ్గర ఉంటే కష్టాలు చెరుకు పక్కన పెట్టుకో చాలా బాగుంటుంది. కానీ బాగున్న జీవితం పాపపు జీవితం. పాపం అనేది ఏం కలిగిస్తుంది? నువ్వు బాగున్నావని భ్రమను కలిగించింది. నిజంగా బాగోనా? ఇల్లు, కార్లు, పొలాలు, ఎవరు లోపల వెళ్ళిపోయి దేవుడి దగ్గరికి రాక దేవుడి కొరకు బ్రతకత అదే జీవితం బ్రతకటం బాగా అది పాపం. అది పాపము భ్రమ కలిగించింది. నేను చాలా చాలా బాగా ఉన్నాను. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. చాలా మంది యవనస్తులు ఎవరు సంఘంలో బాగా వింటూ ఉంటారు, సంఘాలు అప్పుడప్పుడు బాగా వాక్యం నేర్చుకుంటారు, సంఘంలో చక్కగా ఎలాంటి మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ముందుంటారు, పనులన్నీ చేసేస్తూ ఉంటారు, దేవుళ్ళు చక్కగా ఉంటారు, వాక్యం నేర్చుకుంటారు, దేవుడు అలా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. అలా చక్కగా పెరుగుతున్న వాళ్ళు సంఘంలో సాతాను చూస్తుంది 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 ఏటానికి భక్తి ప్రీతిని మర్చిపోయినా బాగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, బాగా దేవుడు చదివేస్తున్నావు, బాగా దేవుడి పని చేసేస్తున్నావు. నేను ఎలా వదిలేస్తే నీకు తిన్నట అయిపోతావేమో, నేను ఎలాగ వదిలించానంటే ఒక పేదరిలో మారిపోతావేమో, నేను ఎలాగ వదిలించానంటే సావుకుడు అయితే ఆత్మ రక్షించేస్తావేమో, నీకు ఒక ఆఫర్ ఇస్తాను రైతుడు అంటది. అది ఇస్తుందని మనకు తెలియదు. ఎవరిస్తారు ఆఫర్లు? అపవాది ఆఫర్లు ఇస్తుంది. మనమంతా దేవుడు నన్ను దీవించాడు. నిజమే. సంఘంలో గొప్పగా ఎదుగుతున్న ఇతనికి బెంగళూరు కూడా సంతోషం చేస్తాడు. అరే నువ్వు అక్కడ ఏం చేస్తున్నారో ఊరిలో లేదురా, ఇదిగో రోజు గుడికి వెళ్తున్నాను, బయలు చదువుకుంటున్నాను, చక్కగా అన్న చాలా చోట్ల బైబిల్ క్లాసులు తీసుకెళ్తున్నాడు, సభలు జరుగుతున్నాయి, చాలా బాగా పని చేస్తున్నాడు అంటే వాడంటాడు, ఒరే నేను ఒక మంచి ఉద్యోగం చూసాను రా, 40,000 జీతం రా అంటాడు. ఈ సంఘంలో ఉండి చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్న కొలవుడికి 40,000 జీతారా అనేసరికి మనసు ఏం చేస్తా చెప్పండి. అమ్మో 40,000 జీతమా, ఒక్క సంవత్సరం చేశానంటే లక్షలు కట్టుకుని ఇంటికి వచ్చేయచ్చు. మళ్ళా ఒరే వెంటనే బెంగళూరుకి వచ్చేస్తానంటే కట్టేసారా వెళ్ళిపోయాడా వెళ్ళిపోయాడు. ఇది అడుగుతున్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి, బాగా ఆలోచించి చెప్పాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి నుంచి పాపము కలిగించే భ్రమలోకి వెళ్ళాడు. అక్కడైతే బాగుంటుందండి. బాగుంటాడా? దేవుడు లేకుండా లక్షలు ఉన్నాయి, దేవుడు లేకుండా కోట్లు ఉన్నాయి, దేవుడు లేకుండా ఆస్తులు ఉన్నాయి, దేవుడు లేకుండా దేవుడు ఉన్నాయి. ఆ జీవితం బాగుంటుందా అని అడుగుతున్నాడు. ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. పైగులో చూపిస్తాను. దేవుడు అక్కడ ఉన్నాడు. ఎలీషా పక్కనే. ఎలీషాకు సావుకుడు, ఎలీషాకు శిష్యుడు గేహజీ చక్కగా సేవ చేస్తున్నారు, సేవలో ఉన్నారు. నేను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాక్యం నేర్పిస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజల ఆత్మల్ని రక్షిస్తున్నారు, దేవుడు భయాన్ని చూపుతున్నారు. అంత బాగుందండి. సేవల కొరకు నేను చెప్పాను కదా, కాస్త నేనుంటది. ఈలోపు ఎలీషా దగ్గరకు ఒకటి వచ్చాడు, సిరియా సైన్యాధిపతి, కుష్ఠరోగంతో వచ్చాడు. కుష్ఠరోగంతో వచ్చాడు. జరిగినప్పుడు చెప్పడం టైం తెలుసు. ఆ కుష్ఠరోగంతో వచ్చినప్పుడు నేను ఏం చేయాలంటే లోపల దగ్గర మునిగాను సరే, కానీ మునిగాడు. పసిపిల్లల వారి దేహం వచ్చేసింది. నేను వరకు ఉన్న కుష్ఠరోగం అంతా పోయింది. ఆ సైన్యాధిపతి కదా, దేశానికి సిరియా దేశానికి సైన్యాధిపతి కదా, అమ్మో నాకంత మేలు జరిగింది, నా కుష్ఠరోగం పోయింది అని వాళ్ళు కానుకలు పెట్టుకొచ్చాడు. ఏంటి బంగారు దుస్తులు అవన్నీ పెట్టుకొచ్చి ఎలీషా గారికి ఇస్తానన్నప్పుడు ఎలీషా గారు అన్న మాట మీకు తెలుసు, ఈ కానుకలు వేస్తే వెయ్యి పో అన్నాడు. ఇదంతా ఒకరు చూస్తున్నాడు. ఎవరు? గ్యాజీ గారు. మా గురువు గారికి అసలు బ్రతకడం తెలీదు, మా గురువు గారికి డబ్బు ఉంటే జీవితం ఎంత బాగుంటుందో తెలీదు, వెన్నుంటే ఎంత బాగుంటుందో తెలియదు, అమాయకుడు మా గురువు గారు అని చెప్పి ఈయనకి ఏం తెలియదు అని చెప్పి అక్కడే మాట్లాడకుండా ఎవరు ఆ సైన్యాధిపతి దారంతో వెళ్ళిపోతాడు, వెనకాల కలిగించుకుని వెళ్ళాడు. ఎవరు అక్కడ ఇద్దరు కానీ మా గురువు గారికి అన్నం చెప్పారండి అంటే ఆయన ఆనందపడితే ఇస్తాను కలిగి డబ్బులు ఇచ్చేది. ఆ నోట్లన్నీ పట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. గ్యాజీ గారు డబ్బు నోట్లన్నీ పట్టుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. ఏ తెలియనట్టు మళ్ళా వచ్చి అక్కడి నుంచి ఉన్నది గురుగారు దగ్గర నుంచుంటే గ్యాజీ అక్కడికి వెళ్ళామంటే అయ్యో నేను ఎక్కడికి వెళ్ళాను, మీ దగ్గర ఉన్నాను కదా అబద్ధం. అప్పుడు అంటున్నాడు గ్యాజీ, ఒరే జాగ్రత్తగానండి, వాడికి డబ్బు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, దుస్తులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి వాడి దగ్గర. ఎవరు లేరు. ఆ సిరియా సైన్యాధిపతి నయమాను గారికి ఎవరు లేరు. దేవుడు లేదు, దేవుడు తోడు లేదు, దేవుడు కొత్త వాడికి లేదు.
అది వాడికి లేక, అన్ని ఉన్న దేవుడు లేక, దేవుడి యొక్క శక్తి వాడికి తెలుగు వాడి దగ్గరికి వచ్చాడు. నువ్వు దేవుని ఎరిగిన నువ్వు, దేవుడున్న మహాలోక పరలోకాన్ని ఎరిగిన నువ్వు చస్తే నరకానికి వెళ్ళిపోతానని తెలిసిన నువ్వు ఇంత జ్ఞానాన్ని కళ్ళ ముందు పెట్టుకుని, దేవుడున్నాడన్న సంగతి మీద కళ్ళ ముందు పెట్టుకుని, సర్వ సృష్టిని కలిగించిన సర్వేశ్వర సృష్టికర్త సర్వశక్తిమంతుడైన దేవుడిని వెనకాల పెట్టుకుని పనికి రాని డబ్బులకు ఆశపడి నన్ను అవమానపరిచారు. ఇప్పుడు ఏం చెప్పారు చివరికి? ఎంత చెప్తున్నారు? ఏం చెప్పారు చివరికి? అన్ని తెచ్చుకున్నావు గహాజీ, ఒక్కటి తెచ్చుకోవడం మర్చిపోయావు. ఏంటది? సైన్యాధిపతి గురించి డబ్బు, వెండి, బంగారు, దుస్తులు అన్ని తెచ్చుకున్నావు కదా, ఒకటి మర్చిపోయావు. ఏంటి? వాడు వదిలేసింది కాదండి మన దగ్గర, ఏదో వదిలేసేది కుష్ఠరోగం, అది కూడా గిఫ్ట్కి ఇస్తున్నాం మీకు అన్నట్టు. ఇప్పుడు గ్యాస్ గడి పరిస్థితి ఏంటి తెలుసా? ఇంటి నిండా డబ్బు ఉంది, ఇంటి నిండా కుష్ఠరోగం ఉంది. ఎలాగండి ఇప్పటికి? బాగా ఆలోచించుకోండి. ఎలాగండి? ఇంటి నిండా డబ్బు, ఇంటి నిండా రోగం. బాగుంది జీవితం. ఆ తెచ్చుకున్న తర్వాత దేవుడికి ఖర్చు అయిపోతుంది చెప్పండి. తర్వాత ఈ కుష్ఠ రోగాన్ని బాగు చేయించుకోవడానికి సరిపోయింది. కుష్ఠుడు అనగా నా కావాలి ఏం చేసేది తెలుసా? ఈడ్చి ఊరు కావాలి పడేసేవాడిని. తినడానికి తినేందుకు ఎవరు కట్టరు, దగ్గరికి ఎవరు రారు. ఎంత దారుణంగా మార్చుకునేది జీవితాన్ని అంటే డబ్బు అనే ఆ పాపం, డబ్బు భయంకరమైన ఆ అలవాటు ఈ లోకపిచ్చి పాపం వాడికి భ్రమ కలిగించింది. భ్రమ కలిగించిందా? భ్రమ కలిగించింది. ఆ భ్రమలో వాడి వెతుకుపోయింది నాశనం. జాగ్రత్తగా దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు లోకంలోకి వెళితే నువ్వు చేసే ప్రతిదీ పాపమే. మళ్ళీ చెప్తున్నాను, దేవుడిని విడిచిపెట్టి, దేవుడి సేవను విడిచిపెట్టి, దేవుడి పనిని విడిచిపెట్టి, దేవుడి సంఘాన్ని విడిచిపెట్టి లోకంలో ఏదో చేస్తున్నాను అంటున్నావు కదా, అదంతా పాపమే. ఎందుకంటేనండి పాపము అనగానే దేవుడి కొరకుని బ్రతకపోవటమే పెద్ద పాపం. ఇప్పుడు బైబిల్లో లాజరు ధనవంతుడు నీకు తెలుసు. లాజరు నెమ్మది పొందడానికి వెళ్ళిపోయాడు, ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యాతన పొందడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు నేను యాతన పొందే స్థలానికి ఎందుకు వచ్చాను మహాప్రభు అంటే అబ్రహాము ఎవరికి చెప్పిన మాట ఏంటి చెప్పండి? కుమారుడా, లోకేశ్వరికి 16:7, కుమారుడా నీ జీవిత కాలంలో నీకు ఇష్టమైనట్టుగా సుఖమును అనుభవించుతుంది. అంతేనా అక్కడండి? సుఖాన్ని అనుభవించాలనేందా? వ్యభిచారం చేశావు, దొంగతనం చేశావు, నలుగురు చంపావు అని ఉంది అక్కడ. అతికంటది సుఖాన్ని అనుభవిస్తే కూడా నరకమా? నువ్వు పుట్టింది సుఖభోగాలు అనుభవించడానికి కాదు, లోకంలో దేవుడి కొరకు శ్రమ పడడానికి, దేవుడు పని చేయడానికి, దేవుడి కొరకు చెప్పడానికి, దేవుడి గురించి చెప్పించడానికి, దేవుడు యొక్క ఉన్నతమైన కీర్తి, ఉన్నతమైన జ్ఞానం నీ శక్తి లోపం లేకుండా ఏ మార్గంలో చేస్తే ఆ మార్గంలో దేవుడి జ్ఞానాన్ని లోకానికి తీసుకెళ్ళడానికి పుట్టిన, జగత్తుకు ముందు పుట్టిన కాళ్ళ గెలిమిడైన నువ్వు లోకంలో ఉన్న దేవుడిని ఆశించి ఆ పాపము కలిగించే భ్రమతో కఠినముడు అయిపోయి దేవుడి దగ్గరికి రాక, దేవుడి దగ్గరకు బ్రతకక నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, పాపము కలిగించే భ్రమలో బ్రతికేస్తున్నాను. నువ్వు బాగోలేదు. దేవుడికి దూరంగా ఉంటే నువ్వు బాగోలేదు. దేవుడి సంఘానికి దూరంగా ఉంటే నువ్వు బాగోలేదు. దేవుడు పని చేయకపోతే నువ్వు బాగోలేదు. వాడు ఏం చేశాడంటే దేవుళ్ళ ఎంతకాలం తిన్నాడట, త్రాగాడట, సుఖించాడట, చచ్చిపోదట. నా కుమారుడా, నీ జీవిత కాలం అందు నీకు ఇష్టమైనట్టుగా నువ్వే అనుభవించావు, సుఖం అనుభవించావు. సుఖపడ్డానికే నువ్వు పుట్టావు. లోకంలో ఉన్నవన్నీ అనుభవించడానిగా మనిషి పుట్టాడు. లోకం పిలిపిలికి రాసిన పత్రిక ఒకసారి జాగ్రత్తగా రాసుకుంటుంది. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం జాగ్రత్తగా రాసుకుంది. క్రైస్తవులకి, స్పెషల్ గా క్రైస్తవ్యానికి చెప్పాడు మాట. పిలిపి సంఘమా, ఈ రోజున సార్వత్రిక దేవుని సంఘమా, క్రైస్తవమా, క్రైస్తవ జనాంగమా, ఈ పిలిపి 1:30 చాలా జాగ్రత్తగా ఉంది. పిలిపిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 30. క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, చూసారా, నేను గురికి పోతున్నాను, నేను బాప్తిజం చేసుకున్నాను, ఇది మాత్రమే కాక సరిపోదు. ఇది సరిపోదు. బైబిల్ సహోదరుల క్రీస్తునందు మీరు విశ్వాసముంచుట మాత్రమే కాక
పక్షములో శ్రమ పడితయ్యో ఆయన పక్షముగా మీకు అనుగ్రహించబడును. క్రైస్తవుడికి ఏం అనుగ్రహించబడిందట? ఆయన పక్షాన శ్రమ. అలా చెప్తారు, శ్రమ అనేసరికి మీరు అప్పులు చేసుకుని పడే శ్రమలు కాదు. మీరు అత్యాసలు వెళ్ళిపోయి, లోపల దురాశలు వెళ్ళిపోయి, మీరు ఎందులో ఇరుక్కుపోయి ఆ వాటి వల్ల వచ్చే శ్రమలు కాదు. దొంగతనాలు చేసో, పాపాలు చేసో, పేరు చోటు తీసుకొని పేరు వేసుకుని వస్తుంటే అన్నీ మాకు చాలా చాలా శ్రమలు వచ్చేసి ఏ శ్రమలు ఏ తెచ్చుకునేది వాటికి ఎవరికి ఏ సంబంధం? నువ్వు అత్యాసకు పోయావు, నువ్వు ఒక్క మార్గంలో ప్రయాణించావు. దేవుడు న్యాయంగా నీటిగా యథార్థంగా బ్రతకమంటే ఆ ప్రమాణాలన్నీ నీటిగా తీసేసావు. ఎలాగైనా అక్కడ మార్గంలో సంపాదించాలనుకున్నావు, గొప్పగా నేర్చుకోవాలనుకున్నావు, ఎన్నో నేరాలు చేశావు, పాపాలు చేసావు, శిక్షణ చేస్తున్నావు. ఆ శ్రమలు నా కౌంట్లోకి రావు. నా పక్షముగా ఏ శ్రమ పడ్డావు? స్టెఫన్లాగా నేరాలు వాళ్ళతో కొట్టారా? నా పక్షాన పేతురు గారికి వచ్చిన శ్రమ ఇంకేమైనా వచ్చిందా? ఇది నా పక్షాన నా ప్రభు సిలువలో ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని అవమానాలు భరించాడు ప్రభువు దేవుడి కోసం. అదేమి నీ జీవితంలో వస్తున్నాయా? చాలా మంది ఏంటంటే సంఘాలకు వస్తారు, చిన్నపాటి శ్రమ, చిన్నపాటి రెండో, చిన్నపాటి కష్టం రాగానే అప్పుడు ఆ గురికి తర్వాత అన్ని చేయాలంటే మానేస్తాను. మరి మానేసి ఒకళ్ళ గురించి సుఖంగా ఉంటావా? ఇక్కడ సుఖపడి తర్వాత ఆయన పక్కన ఎదురేసి ఉంటుంది. ఎవరి పక్కన ఎవరి పక్కన సుఖపడి అందరికి అన్నారు చెప్పండి. సుఖపడి చచ్చిపోయి నరకంలో కాలిపోతున్న ధనవంతుడే మన అన్న. సుఖపడి అందరికి అన్న, వాడి పక్కన ఎదురేసి కన్ఫర్మ్ మనకి సుఖపడతానే అంటారు. అది పాపం బైబిల్ ప్రకారం. నువ్వు వచ్చింది దేవుడి కోసం శ్రమ పడటానికి. పాపము అనగానే ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు నీకు భ్రమ కలిగిస్తాయి. నువ్వు భోగంగా ఉంటుంది. ఎవరు కారులో తిరుగుతున్నాడు మనం చూస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి. ఒక పెద్ద బిల్డింగ్లు కట్టినట్టు మనం చూస్తే ఎలా ఉంటుంది. ఏమీ ఊరుకోగలేదు. వారి ఊరికి చివరి ఎక్కడో తెలిసిన గుడిసుల్లో ఉంటారు. డబ్బులన్నీ దాచుకుని ఎకరాల పొలం కొనుక్కోక, బంగారం కొనుక్కోక ఏంటా ఉంటుంది. ఆడపక్కని లక్షలు పెట్టి సభలు కడతారు. మనం చూస్తే బయటకి ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు కూర్చోండి, ఆ బయలు పిచ్చి పెట్టేసిన వాళ్ళకి ఆ మతంలో దిగిపోయి అన్ని డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు. ఇదేనా మనం చూస్తే అవడానికి? కానీ వాళ్ళని చూస్తే మనకే కనిపించాలి. దరిద్రుడా, ఒంటి మీద బట్టలు లేవురా, బట్టలు కొనుక్కోరా అన్నది తెలిసి బయలులో ధనవంతులు చూసి మనం ఎలా ఆలోచించారట? ఎందుకని ఏం లేదట? బట్టలు లేవు, కళ్ళకు కాటుకు లేదు, దరిద్రుడుగా ఉపయోగపడాలి. అలా తిరుగుతున్నాడు. కనీసం ఒక మీటింగ్, ఒక వస్త్రం వేసుకున్న ఒక్క మీటింగ్ పెట్టడం దేవుడి కోసం డ్రెస్ వస్తుంది ఎందుకంటే. బైబిల్ ఇదే. బైబిల్ అండి లోకాలకి మనం వివరణగా కనపడతాం. దేవుడి కొరకు బ్రతుకుతున్న లోకానికి వేరుగా కనపడతాడు. కానీ నిజంగా వాడు ఎందుకైతే వాడు జన్మ పొందుతున్నాడో ఆ జన్మ పరమార్థాన్ని నెరవేరుస్తున్నవాడు వాడే. దేవుడి కోసం శ్రమ పడుతున్నవాడు, దేవుడి సేవలో కురిగిపోతున్నవాడు, దేవుడి జీవితం అని సేవ జీవితం అని లోకంలో సుఖభోగా అన్నిటికీ దూరంగా బ్రతుకుతూ ఎవరైతే అలాగే నేను కష్టాలలో, కన్నెలలో, వాదనలో బ్రతుకుతున్నారో వాళ్ళు పాపం వాళ్ళని కలిగే క్రమ నుండి తప్పింపబడ్డారు. దేవుడి కోసం బ్రతుకుతున్నారు. క్రీస్తునందు మీరు విశ్వాసమించటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయే మీకు అనుగ్రహించబడింది. ఏమండి, పాపం గురించి చెప్తాను, మీరు లోతుగా ఆలోచించండి, మీకు భలే అర్థమవుతుంది. పాపానికి 4 పిల్లర్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఉంటాయి. పాపం అనేది 4 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. పాపం మీరు బాగా బైబిల్ ప్రకారం ఆలోచిస్తున్నారంటే పాపం అనేది చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. దేవుడు వచ్చి ఆడమమ్మలతో పండు తినద్దు అన్నప్పుడు పండు మామూలుగా కనబడింది. ఆయన అపవాదం వచ్చి పండు తినదలగా మీరు దేవతలైపోతారు అందుకని పండు ఎలా కనబడుతున్నట్టు తర్వాత డైలాగ్ చెప్పిన తర్వాత పండు ఎలా కనబడుతున్నట్టు ఆయనకి చూపులకు రమ్యలేదు. అదే ఆ అందమైనదే చివరికి అడుక్కుతున్నలా వేసింది. అవునా? తోటలో నిలగొట్టబడి తినడానికి తిండి లేక కష్టపడి వ్యవసాయం చేసుకుని తినవలసిన పరిస్థితి వాళ్ళకి వేరు వల్ల వచ్చిందంటే అది అందంగా కనబడుతుంది. ఏమిటి అందంగా కనబడింది? పండు. అంటే పాపం కంటికి ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. మీకు ప్రాక్టికల్ గా మనకు అర్థమయ్యేటప్పుడు చెప్తాను. వీళ్ళు ఎక్కువగా పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో భార్య ఉంటుంది, మరొక ఆవిడతో తిరుగుతూ ఉంటుంది. చాలా మంది భార్యల్లో కూడా దేవుడు ఇంట్లో భర్త ఉంటాడు, ఒక 2-3 అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళు
విడాకులకి వస్తారు, చివరికి మొత్తం పెట్టినప్పుడు విడాకులకి వచ్చేస్తారు. విడాకులకి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి అతను అడుగుతున్నాడు, ఈ పురుషులు అడుగుతున్నాడు, బాబు నువ్వు ఎందుకయ్యా చక్కటి భార్య ఉంది కదా ఇంట్లో, ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు, నీకు బిడ్డలు ఉన్నారు కదా, అలమహంలో చూడు, వదిలే అక్రమ సంబంధాలు నీ భార్యతో నువ్వు కాపురం చేసుకోవాలయ్యా, కుటుంబాన్ని ఎందుకు పీల్చుకుంటావు అని కౌన్సిలింగ్ ఇస్తున్నాడు యువత వ్యక్తి. వాడు అంటున్నాడండి, మీరు బాగానండి అందరూ ఎలాగే ఉంటాయి. వాడు అంటున్నాడు ఎందుకు ఇది వస్తానో నువ్వు భార్యనంటే అంటున్నాడు. నేను డాక్టర్ గారు మీతో మనసుతో మాట చెప్పుకుంటాను, చెప్పండి అంటే వాడు అంటున్నాడు, నాకు ప్రపంచంలో ఆడని అందరినీ చూసినప్పుడు నాకు నా భార్య తప్ప మిగతా వాళ్ళు అందరూ అందరూ కనపడతారు అంటున్నాడు. ఎప్పుడు మాట్లాడింది ఇది ఏదట, భార్య తప్ప మిగతా వాళ్ళు అందరూ ఎలా కనపడతారట, అందరూ కనపడతారట, భార్య మాత్రం అందరూ కనపడతారట. ఏదో ఈ రోగం అంటే అప్పుడు మీరు లోపలికి ఈ వచనాన్ని బట్టి దేవుడు వాక్యాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాపం ఎవరు అవతలవాడి భార్యను కానీ పరాయి స్త్రీలు పెళ్ళైన తర్వాత మరొక స్త్రీని ఆ చూపుతో చూడటం కానీ బైబిల్ ప్రకారం పాపం. కానీ పాపం ఇది కంటికి ఎలా కనబడుతుందట, అందరూ ఈ అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీలను అడిగారు, ఏంటో నీకు మంచి భర్తన్నాడు కదా, ఉద్యోగం చేసుకున్నాడు కదా, నిన్ను పెంచుతున్నాడు కదా, నిన్ను పోషిస్తున్నాడు కదా, నీకోసమే కదా హైరాత్రులు కష్టపడుతున్నాడు, ఎందుకు ఆయన విడిచిపెట్టి అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. ఆయన ఏమని చెప్తుందండి, ఎందుకంటే మా ఆయనతో పెళ్ళిన తర్వాత కొద్ది రోజులు బోరు కొట్టేసిపోత, అలా ఆయన బోరు కొట్టేసిపోత, వాళ్ళ ఆయన చేసే ప్రతి పని కూడా ఏమి విసిపోగలుగుతుందట, వాళ్ళ ఆయన నచ్చుకోలేదట, ఎదురుగా ఉన్న పెళ్ళాన్ని కోరం నచ్చుతున్నాడట. శ్రీ నలగలరు అంటే పాపం నచ్చుతుందా, పాపం అందంగా కనపడుతుందా, పాపం చూసారా అది పచ్చి పాపం అది. కానీ మనిషికి పాపం అర్థమవుతుందండి, అది తప్పని అర్థమవుతుందా, పాపము వలన కలుగు భ్రమ. చాలా మంది జీవితంలో మీకు తెలియదు కాదు, మీరు లోతుగా ఆలోచించండి. లోపల జరిగే చెప్తున్నాము, భర్త గారి ఇంట్లో ఎవరినో నిర్మిస్తుంది, ఈ భర్త ఎవరు వెళ్ళిపోయి సాయంత్రం వస్తున్నాడు, ఈ ఎదురుగా ఉన్నవాడికి వీడికి ఉద్యోగం ఉండదు, ఏముండదు, 24 గంటలు వీడు చుట్టూ తిరుగుతుంటాడు ఏదో పువ్వెట్టుకుని. ఇల్లు అనుకుంటే నా భర్తను నా తిన్నావని అడగడు, ఉన్నావని అడగడు, ఈ 24 గంటలు నా చుట్టూ కుక్క రోజులు తిరుగుతున్నాడు, ఈడే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని ఒక ఆమె రోజు అది కలిపి అయిపోయి వాడితో వెళ్ళిపోయిందండి. ఎవరు వాడు అలాంటి తత్వం కలిగినాడు. వివాహం అయిపోయిన తర్వాత మరొకరి భార్య చుట్టూ తిరుగుతున్నాడు, వాడికి అసలు క్యారెక్టర్ ఉందని చెప్పండి, గుణం ఉందా వాడికి, ఆ గుణం లేనాడు, ఆ క్యారెక్టర్ లేనాడు, ఎంతకాలం ప్రేమిస్తాడు చెప్పండి, వీళ్ళు ఎంతకాలం ప్రేమిస్తాడు, తీసుకెళ్తాడు, వాడు కోరిక తీరేంత కాలం ఆడుతూ ఉంటాడు, ఎక్కడో ఒక చోట రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తాడు. చాలా మంది జరిగింది. అలా అమ్మేసిన తర్వాత మొత్తం మీద అక్కడి నుంచి తప్పించుకుని ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేది, అయ్యా నేను అన్యాయం అయిపోయాను, మిమ్మల్ని విడిచిపెట్టాను. భర్త తల్లి తరిగేది ఇంట్లోంచి, ఇటు భర్త బయటకు పొమ్మండి, అది వాడినైతే నమ్ముకోండి, వాడు దుర్మార్గుడు అయిపోయి ఆ జీవితం ఏమైంది చెప్పండి, నాశనం. పాపం కంటికి ఎలా కనబడుతుంది, అందంగా సంతోషకరంగా ఆనందంగా కనబడుతుంది. పాపానికి ఉన్న 2 లక్షణం అండి, పాపానికి ఉన్న పెద్ద చెడు లక్షణం అండి, పాపం చేస్తున్నప్పుడు అండి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. రెండో వ్యక్తులు చూడటానికి అందంగా ఉంటుంది, చేసేటప్పుడు ఎలా ఉంటుంది, సంతోషంగా ఆనందంగా చాలా హ్యాపీగా చేస్తున్నాడు. పాపం చేసేవాడు సిగరెట్లు తాగేవాడు చూడండి, అది పెద్ద రోగం, లోపల ఉన్నవన్నీ నల్లగా పాడైపోతాయి. కానీ ఆ సిగరెట్ తాగేవాడు స్టైల్ గా ఏదో పెద్ద పెద్ద కప్పు గెలిచిన వాడిగా ఇలా సిగరెట్ అలా అందరి మధ్యలో తీస్తూ ఎలా సిగరెట్ పొగ బయట వెళ్తూ ఎన్నిలేస్తూ ఆడు కోపం పక్కన ఉన్నవాడికి పోగొట్టడానికి ఆడు గుర్తులో కూడా వెళ్తూ ఉంటాడు. అది భయంకరమైనది. ఆ సిగరెట్ తాగటం కానీ, మందు తాగటం కానీ, వ్యభిచారం చేయడం కానీ, ఇవన్నీ భయంకరమైన పాపాలండి. కానీ ఈరోజు సొసైటీలో సిగరెట్ తాగేవాడు ఫేజ్ కొడతాడు, ఏదో పెద్ద హీరో తాగుతూ ఉంటాడు. ఒకప్పుడు మందు తాగేవాడు మీకు తెలియదు కాదు, ఎక్కడో దూరంగా ఎవరికి కనపడుతున్న మందు తాగేవాడు. ఇప్పుడు చూడండి రోడ్డు మధ్యలో పెట్టేస్తున్నారు పార్టీలట, మిడ్నైట్ పార్టీలట, బర్త్డే పార్టీలట, మందుతో త్రాగుబోతులు, తిరిగిబోతులు, వ్యభిచారులు ఈ రోజు పాపాలు చాలా గొప్పగా వీలవుతున్నారండి. మన మధ్యలో చదువుకున్న కోవడం అంటున్నాడు, నీట్గా చదువుకోవడానికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తుందండి. ఫ్రెండ్స్ అంటున్నారట, నీ అంత గదవలేదురా, ఈ రోజు ఎవరికైనా లవర్ లేదంటే వాడు పెద్ద గదవ అంటున్నారటండి. మనం చచ్చుకొచ్చే గొడవదండి.
ఇలా ఆడపిల్ల చూస్తే చూడటం లేదు, చదవటం లేదు. మిగతా ఫ్రెండ్స్ అందరూ అంటున్నారట, మీకు ఎవరు లేదా అదృష్ట ఎదగరా అసలు హీరో కదా అంటున్నారట. అంటే వాళ్ళ మైండ్ ఏమండి, చుట్టూ నలుగురు ఆడపిల్లలతో తిరుగుతాయంటే ఆ చదువుకునే వయసులో వాళ్ళ నలుగురు సమాజానికి హీరోలు. ఇదండి పొల్యూటెడ్ సమాజం, పాపంతో నిండిపోయిన సమాజం, కనీసం పాపలను కూడా గుర్తించలేని సమాజం. పాపం చేసేటప్పుడు సంతోషాన్ని ఇస్తుంది. రెండు మూడు వ్యక్తులలో ఆ పాపమని అది తెలిసిపోయిన తర్వాత చేసిన వ్యక్తిలో భయంకరమైన పశ్చాత్తాపాన్ని, బాధలు, నేనేదో తెలియని భయంకరమైన నేరం చేసేసానన్న బాధను పుట్టిస్తుంది. చాలా మంది అక్రమ సంబంధాలు పెట్టుకుని అందరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తారు. బయటకు రాకుండా ఒక ఆయన కూడా భర్తకు తెలుస్తుంది, లేదా బాధ తెలుస్తుంది. ఆ రోజు అందరి ముందు పడిపోతే ఏంటి ఆ రోజు కలిగేది ఏం చెప్తుంది, హృదయానికి ఆ రోజు కలిగేదేంటి? భయం, చిచ్చి మొహం ఎత్తుకోలేని పరిస్థితి, పశ్చాత్తాపం. ఎందుకు చేశామా దొంగతనం చేశారు, ఇంటి ముందుకు పోలీసులు రానేసుకొచ్చి కొట్టుకుంటూ జీపులు వేసుకుని తీసుకెళ్తున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? చేసినప్పుడేమో ఇంట్లో లగ్జరీ ఉంటుంది, దొంగతనాలు చేసినప్పుడు ఇంట్లో హ్యాపీగా ఉంటుంది, చేతికి గొలుసులు ఉంటాయి, ఎవరి చేతికి ఉండాలి ఉంటాయి. దొంగతనాలు చేసినంత కాలం హ్యాపీగా ఉంటుంది, దొంగతనం చేసినప్పుడు సంతోషంగా ఆనందంగా చేస్తారు. ఆ దొంగతనం బయట పడిపోయిన తర్వాత పోలీసులకు ఈడ్చుకునే పోవడం ఎలా ఉంటుంది? పశ్చాత్తాపం. ఎందుకు చేశాను రా అన్న వేదన. మూడవది, నాలుగో వ్యక్తులు వార్తలేదండి. పాపం చూడడానికి అందంగా ఉంది, చేసేటప్పుడు ఆనందాన్ని ఇచ్చింది, చేసినందుకు పశ్చాత్తాపాన్ని మిగిల్చింది. నాలుగోది అతి భయంకరమైనది, పాపం చేసిన ఎవరిని కూడా దేవుడు శిక్షించకుండా వదలడు. పాపానికి భయంకరమైన శిక్ష దేవుడి దగ్గర నుండి మనిషి అనుభవింపక తప్పదు. చూసారా, చూడడానికి నీకు తెలియకుండా తెలిసేది నేను పాపం చేస్తుంటే పాపం వెనకాల ఇంతటి భయంకరమైన వ్యబందని మీకు తెలియదు. సామెతల గ్రంథం జాగ్రత్తగా రాసుకుంది మాట 21 చూడండి. సామెతల గ్రంథం 21 సామెతల గ్రంథం 21 న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతులకి సంతోషకరము. న్యాయమైన క్రియలు, ఇది దేవుడి కొరకు సభలు, నీతిమంతులు చేసి ఇవే. ఇలాంటి దేవుడి కొరకు చేసే నీతిమంతులు, దేవుడి కొరకు చేసే కార్యాలు సంతోషం ఆనందంగా ఉంటాయి. నీటి దగ్గర కనీసం కుటుంబం చేయండి, ఈ 2 రోజులు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టుగా వాళ్ళకి భోజనాలు, చుట్టాలు, బంధువులు, సాయంత్రం 6 ఎవరు వేడుకున్న దైవజనాలు, పలకరింపులు, అప్పటిక సంతోషం ఉంది. నీతిమంతుడు చేసే కార్యాలు సంతోషాన్ని ఇస్తాయట. నెక్స్ట్ తర్వాత మాట ఏంటంటే, పాపలు చేయని వారికి అది భయంకరము. ఆ పదం చూసుకోండి ఏంటట, పాపలు చేసేవాడికి ఆ పాపం వల్ల అతి భయంకరము. అది భయంకరము, పాపము భయంకరము. భయంకరమైన జంతువులు ఉన్నాయి లోకంలో, సింహం నీ ప్రాణమే తీస్తుందేమో, కానీ పాపం ఆ దానికంటే భయంకరమైనది. భూమి మీద నీ జీవితకాలం అంతా కూడా నరక యాతన పడేటట్టుగా చేస్తుంది. పాపం చేసిన వాడికంటే తనట్టు కూడా సమాజం దగ్గర మీరు అప్పుడప్పుడు చూడండి, చాలా మంది విచారం చేస్తూ లాడ్జీలో దొరికిపోతారు. పోలీసులు టీవీ వాళ్ళు వెళ్ళిపోతారు. టీవీ వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళని చూపించేస్తూ ఉంటారు టీవీలో. ఇది విచారం చేస్తూ దొరికిపోయారు, వీళ్ళు విచారం జరగాలి కానీ ఆడు ఎప్పుడైనా మనం బయట సమాజంలో కాలెత్తుకుంటారు. ఎప్పుడైనా మీకు చెప్పండి, ఇది కూడా పాపము భయంకరము, అతి భయంకరము. నీ జీవితకాలం నిన్ను వెంటాడుతుందయ్యా. నీలోన ఎప్పుడైనా నీడు పాపాత్ముడు, దొంగ, నీ వ్యభిచారం ఒక్కసారి మచ్చపడిందా, ఆ మచ్చ నిన్ను జీవితకాలం వెంటాడుతుంది. ఆ మచ్చ నిన్ను జీవితకాలం మాట్లాడుతుంది. ఎవరు ఏ పక్క నుంచి ఇది ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఇది మిగిలిన మంచి పని మాట్లాడుతున్నారనుకోండి, అప్పుడు వెంటనే పక్కనే వెళ్తుంది. వీళ్ళు కూడా ఆ సంగతి తెలియదు, ఆ ఏదో వ్యాపారానికి తెలియదు, ఆ ఎంత పని కూడా నాకు తెలియదు. చూసారా, నువ్వు చేసిన పాపం నేను వెంటాడేస్తుంది. వదలండి. పాపం వల్ల వచ్చే అవమానము జీవితకాలం, భూమి మీద జీవితకాలంలో అనుభవించాలి. అందుకే నేను అంటున్నాడు, నాయన పాపము చేసిన వాడికి అతి భయంకరం. పాపం చేయకండి, దేవుడికి దూరంగా ఉండకండి. ఇంకో చెప్తాను, బాగా లోతుగా ఆలోచించుకోండి. పాపం ఎవరు చేస్తారు అంటేనండి, పాపం
ఎవరు చేస్తారు అంటే దేవుడికి దూరంగా ఉన్నవాడు పాపం చేస్తున్నాడు. దేవుడి దగ్గర ఉన్నవాడు పాపం చేయలేదు. చేస్తాడా? చేయలేదు. సమయాన్ని పట్టుకొచ్చి తల్లి దేవాలయంలో వదిలేసింది చిన్నప్పుడే. సమయంలో పాపం చేశాడా? ఎందుకు చేయలేదు చెప్పండి? సమయంలో ఎందుకు పాపం లేదు? ఎవరున్నాడు? దేవుడి సన్నిధిలో ఉన్నాడు, దేవుడి సేవలో ఉన్నాడు. తెల్లగా వేస్తే గుడి, ఆరాధన, వాక్యము, ఇంకా అతను ఎక్కడ చేస్తాడు పాపం? అంటే నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావా పాపం చేస్తావు. దేవుడిని నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టావో నీ పాపంలోకి వెళ్ళిపోతావు. దేవుడి దగ్గర ఉండు, సంఘములో ఉండు, వాక్యములో ఉండు, దేవుడి పనిలో ఉండు. నీకు ఇక పాపం చేయడానికి టైం ఎక్కడిది? పాపం ఎవరు చేస్తారు తెలుసండి? దండగా మీరు రాసుకోండి. దేవుడు పని చేయని వాడు ప్రతి వాడు పాపమే చేస్తాడు. దేవుడు పని చేసేవాడికి పాపం చేయడానికి టైం ఉండదు. నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మీ అమ్మాయి ఇప్పుడు సేవకులుగా ఈ రోజు రాత్రి నేను ఉన్నాం. ఇప్పుడు రాత్రి ప్రాజెక్ట్ చేస్తాను, రేపు వేరే చోట మీటింగ్, ఎల్లుండి వేరే చోట మీటింగ్. నాకెక్కడ పాపం చేయడానికి అవకాశం? నేను ఎక్కడికి వస్తాను పాపం చేయడానికి? నా దగ్గరికి ఎవరు వస్తుంది పాపం? నేను రోజు దేవుడు వాక్యంలో సభలో సేవ అనుకుంటే ఇక పాపకి ఆలోచనలు ఎక్కడిది? పాపం చేసే అవకాశం ఎక్కడిది? పాపం చేసే టైం ఎక్కడిది? నువ్వు దేవుడికి ఎప్పుడైతే టైం ఇవ్వలేదో నీ ఫ్రీ టైంలో దేవుడు కొనకుండా నువ్వు ఖాళీ ఉన్నప్పుడు దేవుడు చదువుకో. దేవుడు పని ఉన్నప్పుడు దేవుడు పనికి వచ్చేసాయి. ఆదివారం ఆరాధన ఆరాధనకు వచ్చేసాయి. సువార్త సభ అంటే సువార్తకు వచ్చేసాయి. బైబిల్ క్లాస్ ఉంటే బైబిల్ క్లాస్ వచ్చేసాయి. ప్రార్థన ఉంటే ప్రార్థనకు వచ్చేసాయి. ఇంకెక్కడ చేస్తావు పాపం? ఇంట్లో ఉన్నదా? టైం దొరికిందా? బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. ఈ ఎక్కడ స్పేస్ ఎక్కడ పాపం చేయడానికి? నువ్వు ఎప్పుడైతే బైబిల్ చదువుకోవో, ఎప్పుడైతే ప్రసంగాలు వినవో, ఎప్పుడైతే దేవుడి పనికి నువ్వు రావో, ఈ టైంలో నిన్ను అపవాది నీతో పాపం చేయిస్తుంది. దేవుడికి దూరంగా జరుగుతున్న ప్రతి వాడితో అపవాది పాపం చేయిస్తుంది. పాపం చేయకూడదంటే దేవుడికి దగ్గరగా ఉండండి. మళ్ళీ చెప్తాను, దేవుడికి దగ్గరగా ఉండండి, వాక్యానికి దగ్గరగా ఉండండి, సంఘానికి దగ్గరగా, ముఖ్యంగా సేవకుడికి దగ్గరగా ఉండండి. పాపం చేయరు. మళ్ళా చెప్తున్నాం, సేవకుడికి దగ్గరగా ఉండండి, పాపం చేయరు. సేవకుడు విడిచిపెట్టి సేవకుడి దగ్గరికి రాక, సేవకుడు పెట్టే నుంచి మాటలు వినక నీ జీవితం నీది అనే దగ్గర ఎందుకలా నువ్వు ఎక్కడో వేస్తావు. పాపములు అడిగి ఇక్కడ తిరిగి అడిగేసేయండి. పాపము వలన కలుగు బ్రహ్మచేత మనుషులు ఏమైపోతారు? కఠినమైపోతారు. అలా కఠినంగా మారిపోయారు. చాలా మంది కఠినంగా మారిపోయారు. దేవుడి దగ్గరికి రండి. ఒకప్పుడు దేవుడు చాలా మంది విరుదెందుతారండి, సభలు పడతారు, సెమినార్లు అంటారు. దేవుళ్ళు చాలా స్పీడ్గా ఉంటారు. అలాంటి వాళ్ళు చేసి ఎక్కడో చిన్న తప్పుడు ఎవరిని నిర్ణయం తీసుకుంటారు, తప్పుడు అడిగేస్తారు, ఒకలో పడిపోతారు. ఆ పడిపోయిన మీరు ఎన్నిసార్లు వెళ్ళండి, రెండు దేవుడి దగ్గర పనిచేద్దామంటే ఏం పనులు బ్రదర్ చేస్తాము అలసిపోయాక. అలసిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఏం చేస్తున్నావు? దేవుడు పని చేయటం లేదంటే మీరు చేస్తున్నది అంతా పాపమే నెల చెప్తున్నాను. దేవుడు కొరకులు బ్రతకడం లేదంటే నువ్వేదో గొప్పగా బ్రతుకుతున్నాడు అనుకుంటున్నావేమో. పాపములే బ్రతుకుతున్నావు. దేవుడికి దూరంగా బ్రతకటం అంటే పాపం చేయటం. మనం వచ్చింది దేవుడి కోసం శ్రమలు పడడానికి, కష్టాలు పడడానికి. ఇప్పుడు మీరు బైబిల్లోకి వెళ్ళండి. ఒక సందర్భం చూపిస్తారు బైబిల్లో. మనిషట వెనక ముందు కూడా పాపాలకి ముందుకుపోయేదట. తిమోతికి రాసిన పత్రిక, జాగ్రత్తగా రాసుకున్నది. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5:24 చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24. కొందరు పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పులకు ముందుగా నడుచుతున్నది. ఈ పాపాలు ఎక్కడ తీసుకెళ్తారు? నిన్ను న్యాయపు తీర్పు. ఎందుకు చేసావు వ్యభిచారం, ఎందుకు చేసావు దొంగతనం అని తీర్పు ధర ఒకటి యేసుక్రీస్తు వారు చేతులు కట్టుకొని నెలందరూ నిలబెట్టగలిగిన ధనం ఒకటి అక్కడికి లాక్కెళ్తున్నాయి పాపాలు. వెళ్ళి ఈ రోజు బాగానే ఉంటుంది. ఈ రోజు నల్లగా అడుగుతున్నాడు, నేను పాపం చేస్తున్నాను, ఎవరికేం పెట్టింది నా ఇష్టం అంటాను. ఇప్పుడు అన్ను సేవకులు ఎవరైనా గట్టిగా గట్టించారనుకోండి, ఈ తప్ప వాళ్ళకి పాపం అన్నారనుకోండి, సేవకుల మీద ప్రవర్తిగా నేను చేస్తాను నా ఇష్టం. ఈ రోజు ఎవరొస్తున్నది పిల్లలకి తల్లిదండ్రులు చెప్తుంటే తల్లిదండ్రులు ప్రవర్తిస్తున్నారండి. పాపం అంటే తిరిగిపోత, పాపం చెయ్యొద్దు అంటే తిరిగిపోత. వెట్టడి దేనికి? ఇప్పుడు ఏం జాతి చదవండి కదా. కొందరు పాపములు వెంట నిలుచున్నవి, అటువలే మంచి కారణములు తేటగా బయలుపడుచున్నవి. చూసారండి,
కొందరు పాపములు పేటగా కూడా న్యాయ తీర్పులకు ముందుగా నడుచుతున్నది, మరికొందరు పాపములు మరి వెంట వెళ్తున్నది. అంటే ముందు మనకు మొత్తం జీవితంలో ఏమై ముందు పాపాలు లేదా వెనకాల పాపాలు లేదా చూసిన వారి జీవితాలు తగ్గుతుంటే ఏం జరుగుతుంది? పాపాలు. అలాంటి వాళ్ళందరూ న్యాయపు తీర్పులకు సిద్ధపడాలట. భయంకరండి. దేవుడి ఎదుట నిలబడితే భయంకర. పరిశుద్ధుని నమ్ముకోడా రక్తంలోని పాపాలు కొడుకుని కూడా పాపం చేసావా? చేసేది పాపం. ఏమండి మీకు ఏం చెప్తాను కదా, 4 పాపం చూడడానికి ఎలా ఉంటది? అందంగా ఉంటది. చేసేటప్పుడు ఏముంటది? సంతోషం. 3 చేసిన తర్వాత ఏం జరుగుతుంది? పశ్చాత్తాపం. 4 చేసినందుకు దేవుడు ఏమొస్తుంది? శిక్ష. ఈ 4 ఒక వ్యక్తి జీవితంలో కనబడతాయి. ఇప్పుడు చూపిస్తానండి. ఒక వ్యక్తి జీవితంలో కనబడతాయి. ఆయన దావీదండి. దావీదు అనగానే ఎలాంటి వాడు అంటే మీకు తెలియదు కాదు. దావీదు అనగానే ఆయన గురించి ఆయన పేరు ఎత్తగానే మీకు తెలియబడుతుంది ఏంటంటే, దివారాత్రముల బైబిలులో ధ్యానించిన వాడు జ్ఞాని. దేవుడి కొరకు కొన్ని పాటలు రాశాడు. ఎవరు ఆ రోజు బోధకులు, ఆ రోజు ఆయన ఎదుట ఉన్న బోధకులు అందరికంటే నాకు విశేష జ్ఞానం అని చెప్పుకున్నాడు బైబిల్లో. ఇప్పుడు బైబిల్ బాగా చదువుకున్నాడు, బాగా జ్ఞానాన్ని సంపాదించాడు. అంత జ్ఞానిగా చక్కగా భయంతో భక్తితో ఉన్న దావీదే. దావీదునే పాపం ఒకనొకనాడు భ్రమపరిచిందండి. పాపము వలన ఏం కలుగుతాము? భ్రమపరిచింది. పాపం అనేది భ్రమలోనికి ముట్టేసింది దావీదులో. ఏంటి మీకు తెలియదు కాదు. దావీదు చేసిన ఒకే ఒక తప్పండి ఆయన జీవితంలో. మనం చెప్తున్నాను దావీదు గురించి చెడ్డగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆయన జీవితకాలంలో ఆయన చేసిన తప్పులేదట. ఒకటి, నీ జీవితకాలంలో చేసిన తప్పులేమి రోజుకి నేను జీవితకాలం అంటే రోజుకెళ్ళాను. ఆయన జీవితకాలం అంటే ఒక తప్పు, నీ రోజుకెళ్ళి తెల్లారు లేస్తే నీ చూపు పాపం, నీ మాటలు పాపం, నీ ప్రవర్తన పాపం, నీ ఆలోచనలు, దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, అవి పాపం. ఎన్ని పాపాలండి తెల్లారు లేస్తే మనం. కానీ దావీదు జీవితకాలం అంటే ఏం చేశారట? ఒకే ఒక పాపం. ఆ పాపం కూడా భ్రమంది. పాపము భ్రమపరుస్తుంది. నిన్నలాగే భ్రమపరుస్తుంది. పాపం తెలియలేకుండా ఒక పొరలా తప్పేస్తుంది. భ్రమ. దావీదుకు అలాగే చేసింది పాపం. యుద్ధానికి వెళ్ళవలసిన వాడు మేడ మీద మిద్ది మీద ఉన్నాడు. దూరంగా ఒక స్త్రీ స్నానం చేస్తుందట. ఆవిడ పేరు బత్సెబ. ఇక్కడ కూడా మీరు బాగా ఆలోచిస్తే బత్సెబను చూసిన తర్వాత బత్సెబ దావీదు కంటికి ఎలా కనబడిందట? బత్సెబ ఎలా ఉందంటే రాజకీయ దేవుడు అందంగా. అంటే ఇప్పుడు అందరూ ఆలోచించింది అది అందమా పాపమా? బాగా అనుకుంటున్నా, అందమా పాపమా? పాపం. మీరు చూడండి, ఆడపిల్లలు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ రేటు చీర, కాస్ట్లీ చీర ఏదైతే ఉంటుందో వాడు ఒక బొమ్మ కట్టి చేసేసి అద్దెలో పెడతాడు కదా. అంటే అర్థమేంటి? ఈ ఆడపిల్లల కన్నంత ఎవరి మీద పడాలి? ఆ బొంపైలు పడాలి. ఆ బొంపైలు చీర మీద పడాలి. ఆ చీర ఖరీదు 10,000 ఉంటుంది. ఏమంటే ఆ చీర కొనండి, భర్త అంటాడు నా వల్ల ఏదైనా 10,000 పెట్టి కొంటారా కొనరా అంటే చూపుకు అందంగా కనపడిందా? అది నాకు కావాలి. దావీదు చూపుకు బత్సెబ ఎలా కనపడిందట? అందంగా. తెప్పించుకున్నాడు, నేరించాడు, ఏమైనా ఆవిడతో కాపురం చేస్తాడు, ఏమైనా ఆవిడ గర్భవతం చేస్తాడు. ఈ లోపు జరిగిందంటే మీకు తెలియదు కాదు. ఏమైనా ఆవిడ భార్య సైన్యంలో ఉన్నాడు. ఆ సైనికుడిని చంపించేయడానికి మదర్ ప్లాన్ వేస్తాడు. మొత్తం మీద మదర్ ప్లాన్ లో విజయంతో అయిపోయాడు. ఆవిడ భర్తను చంపేశాడు. శాశ్వతంగా ఆయన ఇంటికి చేసుకుని భార్య చేసుకున్నాడు. ఈ లోపు కుమారుని కలిసింది ఆవిడ. కుమారుని దేవుడు మొత్తడు. ఇదంతా జరగక నిలిపి యువతను ప్రవక్తని దావీదు దగ్గరికి దేవుడు పంపించాడు. పంపించండి, మీరు బాగా ఆలోచించాలి. ఒక దావీదుకి యోతాను చెప్పేంత వరకు కూడా అతడు ఎంతటి పాపాలు కొడిగెట్టాడో దావీదు కూడా అర్థమలేదు. అది దావీదుకు అర్థం చేయించడానికి దేవుడు ప్రవక్తకు ఏం చెప్పించారో తెలుసా? డైరెక్ట్ గా చెప్పలేదు, నువ్వు చేసిన తప్పని. మనకు కూడా డైరెక్ట్ గా చెప్పి ఏం అర్థం అవ్వదు. దావీదు చేసిన పాపమని దావీదుకు తెలియడానికి ప్రవక్తతో దేవుడు ఏం చెప్పించాడో తెలుసా? దావీదు నీకు ఒక కథ చెప్పాలయ్యా, లేదంటే ఒక జరిగిన ఒక విషయం చెప్తాను, నువ్వు తీర్పు తీర్చు, నువ్వు రాజు కదా, నువ్వు న్యాయం చెప్తావు కదా, నీకు జరిగిన ఒక అన్యాయం చెప్తాను, తీర్పు తీరుస్తావా అన్నాడు ప్రవక్త వచ్చి దావీదు దగ్గర. చెప్పండి అంటే నేను చెప్పే జాగ్రత్తగా వెళ్ళాడు ప్రవక్త. ఏం చెప్పాడు? ఇదిగో 2 మనుషులు ఉన్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ఈ ధనవంతుడికి ఆవులున్నాయి, ఎద్దులున్నాయి, గొడ్లున్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ పేదవాడికి తాను పెంచుకున్న ఒకే ఒక ఆడపిర్రు పిల్లండి.
ఒకనొక రోజు ఒకనొక రోజు ఈ ధనవంతుడి ఇంటికి ఎవరో చుట్ట వచ్చాడు ఆయత్తం చేయమని, ఏదో నాకు విందు చేయమని ఒక చుట్ట వచ్చాడు. చుట్ట వచ్చినప్పుడు ధనవంతుడు తన ఇంట్లో ఉన్న గొర్రెలను ఎదురేసి, తన ఇంట్లో ఉన్న వ్యక్తులను ఎదురేసి, తన ఇంట్లో ఉన్న ఏ జీవిని ముట్టుకోకుండా ఎదురుగా ఒకే ఒక పేదవాడు ఉన్నాడు. పేదవాడికి ఒకే ఒక ఆడగొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లను చంపి వీడికి ఇల్లు చేశాడు. రాజా కదా నిన్ను న్యాయం అడుగుతున్నాను, ఇప్పుడు ఈ ధనవంతుడికి నువ్వు ఏం తీర్పు తీరుస్తావు అన్నాడు. దావిడు ఓవర్ రియాక్ట్ అయిపోయింది. ఏమవుతున్నాడు దావిడు? ఆ పని చేసిన వాళ్ళు ఖండలుగా నరకాలి. ఎంత అన్యాయం అది! వాడి ఇంట్లో ఉన్న ఎద్దులను గొర్రెలను చంపుకోకుండా వాడు ఇల్లు చేసుకోవడానికి ఒక్కగానొక్క పేదవాడు ఒకే ఒక ఆడగొర్రె పిల్లంటే దాన్ని పెట్టేసాడా, వాడు మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే ప్రవక్తన్న మాట్లాడి చెప్పండి, ఆ దోష ఎవరో కాదు, ఆ నేరస్తుడు ఎవరో కాదు, నువ్వే అన్నాడు. బతిపోయింది దావిది. నేనేం చేశాను? నీకు ఇంట్లో ఎంతమంది భార్యలు, నీకు ఇంట్లో ఎంతమంది ఉపపత్రులు, నీ కుటుంబం ఏంటి, నీకున్న హోదా ఏంటి, నీకున్న డబ్బు ఏంటి, నీకున్న అధికారం ఏంటి, ఎంత స్థితిలో దేవుడు పెడితే ఎదురుగా ఉన్న ఒక పేదవాడు వాడు పోయి నీ దగ్గర పనిచేస్తున్న సైనికుడు నీ కింద వాడు, దానికి ఒక్కగానొక్క దారి ఉంటే ఆ భార్యను తెచ్చుకుని నన్ను చంపించావు కదా, ఇదంతా దేవుడు చూశాడు. ఇది దేవుడి దృష్టికి ఏమైనా తెలుసా? పాపం. ఇది దేవుడి దృష్టికి పాపం అన్నాడు. మరి ఇక్కడ మీరు లేచిన ఆలోచిస్తే దావీదు ఈ భార్యను తెచ్చుకోవడం కానీ, ప్లాన్ స్కెచ్ చేసి ఉరియాను చంపించేయడం కానీ దావీదుకి తప్ప ఇంకెవరికైనా తెలుసా? తెలీదు. మరి ఎవరికి తెలిసిపోయింది? దేవుడికి. మనం చూడండి అప్పుడప్పుడు పాపం చేస్తూ ఉంటారు గదిలో రహస్యంగా, నేను ఎవరు చూడలేదు, నేను పరమ పవిత్రుని భక్తుని అనుకుంటారు. బయటకు వచ్చి చూడకుండానే చూస్తున్నాడు. ఎవరు? దేవుడు. చక్కట్లో పాపాలు చేయడాలు, గదిలో పాపాలు చేయడాలు, అక్కడెక్కడో పాపాలు చేయడం, అక్కడ ఊరిలో పవిత్రులుగా భక్తులుగా వచ్చేయడాలు. దేవుడు చూడలేదు ఇవన్నీ. ఒకళ్ళకి సామెత ఉంది, పిల్లి పాలు తాగేటప్పుడు ఎలా తాగుతుందట తెలుసా నీకు? పాలు తాగేటప్పుడు ఎలా తాగుతుంది? కళ్ళు మూసుకుని తాగుతుందంట. అంటే అర్థం ఏంటి? అది కళ్ళు మూసుకుని ఎవరు చూడలేదు, ఎవరు చూడలేదా? అలా ఉంటుంది. పాపం చేసినంటే మన బిహేవియర్ కూడా మన ఆలోచన కూడా ఎలా ఉంటాయంటే ఎవరికి తెలియదు. సీక్రెట్ గా వస్తున్నాను, తెలీదా? ఎవరు చూస్తున్నారు? దేవుడు. దావీదు చేసిందంటే ఎవరు చూశారు? దేవుడు. ఇది దేవుడి దృష్టికి దుష్కార్యం. దావీదు నీ పని అయిపోయిందయ్యాక దేవుడు ఒక్కడే నేను జాలుపడి పాపాన్ని పరిహరించాడు. అయితే నిన్ను మాత్రం విడిచిపెట్టడు. నీ మీదకు భయంకరమైన శిక్షలు రాబోతున్నాయి. ఏడ్చడండి దావీదు ప్రవక్తి మాట చెప్పగానే. నేనేం చేస్తుంది దావీదు జీవితం? జాగ్రత్తగా ఉంది. పాపం చేశాడు. పాపం చూడటానికి ఎలా ఉంది? అందంగా ఉంది. చేసేసినప్పుడు తెచ్చేసుకుని ఆయన అనుభవిస్తున్నాడు. దావీదుకి అలా ఏమొచ్చింది? సంతోషం. తర్వాత చేసినందుకు తాపు చెప్పేసిన దానికి ఇప్పుడు ఏమొచ్చింది? ఎందుకు చేశాను రాని పశ్చాత్తాపం. 4 ఏంటి? 9 శిక్ష. ఏమొచ్చిందో తెలుసా దావీదు గారికి? నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా లేదు. ఈ కార్యక్రమం చేసిన తర్వాత దావీదు జీవితం ఏమైపోయిందంటే, ఏ బత్షెబైతే ఏమి వ్యభిచారం చేశాడో ఆవిడ ఒక కుమారుని కన్నది. ఆ కుమారుని పేరు వస్తాడు. ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఫస్ట్ శిక్ష, బిడ్డ చచ్చిపోయాడు. అయిపోయింది అనుకుంటున్నారా? బిడ్డ చచ్చిపోయిన తర్వాత దావీదు జీవితం మీరు చూడండి. అంతకు ముందున్న భార్యను కన్న పిల్లలు వ్యభిచారులైపోయారు. సొంత చెల్లిని అన్న తీయాడు. ఆ కుమారుని అమ్మేను అనేదాన్ని అప్సలోము చంపేశాడు. పిల్లలు వ్యభిచారులు అయిపోయారు. పిల్లలు నరహంతకులు అయిపోయారు. దావీదు జీవితంలో జరిగిన వ్యక్తులు జాగ్రత్తలేదండి. పిల్లలు వ్యభిచారులు అయ్యారు, పిల్లలు నరహంతకులు అయ్యారు. చివరికి దావీదు జీవితం ఏమైందంటే, కన్న కొడుకైన అప్సలోమే దావీదు మీద కుట్ర చేసి అధికార దాహంతో రాజుని తరమటానికి సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. నేను అడుగుతున్నాను, చక్రవర్తి కదా, కట్టుబడితే 10,000 మంది నరికేవాడు కదా, చిన్నతనంలోనే దునియాకు తల నరికాడు కదా, ఇది ఆ దావీదేనే వాడు అయిపోయాడు. చివరికి కొడుకు పరుగుతుంటే ఏడ్చుకుంటూ కొండల తట్టు పారిపోయాల్సిన పరిస్థితులు దావీదు జీవితంలో ఏర్పడ్డాయి. ఏంటి కారణం ఏంటి చెప్పండి? మీరు ఏంటి కారణం? ఏది పారిపోతుంది? కారణం ఏంటి? పాపము నీ జీవితాన్ని ఎంత అధపాతాళానికి దిగజార్చుతుంది. అంతఃపురంలో దావీదును
తీసుకొచ్చి రాళ్ళంప గుట్టలంప అడవులంప పారిపోవలసిన పరిస్థితికి దిగజారు చేసింది. ఏంటి చెప్పండి? ఏంటి? పాపం. పాపము ఎవరైనా కలుగు భ్రమ. దానికి ఏం చేస్తాడు తెలుసండి? అక్షరం తెలుగుతుంటే నిజంగా ఏడుపు వస్తుందండి. దావిదేమో ఇలా వెళ్ళిపోయడం ఏడుపు వస్తుంది. సమయం 2వ గ్రంథంలో చూడండి. సమయం 2వ గ్రంథం 15 వచ్చాయి 30 చూడండి. సమయం 2వ గ్రంథం 15 వచ్చాయి 30 వచ్చిన అంతలో ఒకరు వచ్చి అప్సలోను చేసిన కుట్రలో ఐగోపులు చేయలేదని దావిదేవుడు తెలియజేయక 30 వచ్చింది కదండి. అయితే దావీదు ఏదైనా చెట్ల కొండలు ఎక్కుచ్చు ఏడ్చుచు, ఎవరు ఏడుస్తుంటా? పాపం చేసేసిన తర్వాత, తెలిసిపోయిన తర్వాత, శిక్షలు వచ్చిన తర్వాత మనిషికి వచ్చి ఏం చెప్పండి? ఏడితే. ఇప్పుడు దావీదు జీవితంలో ఏమి చివరికి అక్కడ 5 నిమిషాలు సుఖం కోరుకున్నాడు, భక్తుడు అందంగా ఉందని కోరుకున్నాడు, దేవుడికి దండంగా విచారం చేసేసాడు. చివరికి దావీదు జీవితంలో నిండా మునిగిపోయింది ఏడుపు. చూడండి ఎంత రాస్తున్నాడు అంటే అక్కడ. అయితే దావీదు ఏదో చెట్ల కొండలు ఎక్కుచు ఏడ్చుచు తల పట్టుకుని పాదరక్షణ లేకుండా కాలు నడుకొని వెళ్ళను. చివరికి కాలు వేయలేక పాదరక్షణ లేదండి. ఏడుస్తున్నాడు. కొడుకు తరగతండి ఏడుపు కాకపోతే ఏడుపు చెప్పండి. కొడుకు చంపాలని మీద కష్టం ఏడుపు కాకపోతే ఏడుపు చెప్పండి. ఇంకోటి చెప్పలేదు ఇక్కడ తరుగుతున్నాడు ఎవరు? అబ్షాలోము. వాడు ఎంత దుర్మార్గుడైనా అన్యాయుడు ఎంత కొడుకుని చంపేసిన తర్వాత దావీదు మరలా ప్రేమించి అబ్షాలోమును ప్రేమించి వాడు తప్పు చేసినా సరే, కొడుకుని చంపినా సరే క్షమించుకో దావీదునే అప్పించుకున్నాడు మన దగ్గరికి. 2 సంవత్సరాల తర్వాత వస్తున్నాడు. తప్పు చేసి పారిపోతే 2 సంవత్సరాలు దాని గురించి దండ పెట్టుకుని అమ్మే నా కొడుకు అబ్షాలోముని మరలా ప్రేమించి తప్పు చేసినా దగ్గరికి చేర్చుకున్న కొడుకే దావీదును చంపడానికి సిద్ధం చేశాడు. సైన్యాన్ని తరుగుతున్నాడు. ఏమైపోయింది చెప్పండి దావీదు జీవితం? ఏడుపు. దేవుడి దగ్గర ఉన్నప్పుడు చిన్నపాటి సోదరుడు రావచ్చుకాక, కష్టాలు రావచ్చుకాక, కొండంత ధైర్యమైన దేవుడు వెనకాల ఉన్నాడు, నా వెనకాల ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు, నాకు కావలసినవన్నీ నాకు దేవుడు ఇస్తాడన్న ధైర్యం ఉంటుంది. దేవుళ్ళు ఉంటాయి. నువ్వు పాపం చేసి లోకంలో బ్రతికితే దేవుడు నీకు దూరం అయిపోతే ఇది దావీదుకు వచ్చిన ఏస్తే నీ జీవితానికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నావేమో, ఇప్పుడు సంతోషంగా అనుకుంటున్నావేమో, ఇప్పుడు పాపం చేస్తే తప్పు చేస్తే దేవుడి కోసం బ్రతకకుండా దూరంగా ఎక్కడ ఉద్యోగాన్ని పెట్టానుకుని వ్యాపారం జీవితం చాలా బాగుంది అనుకుంటున్నావేమో. ఎప్పటికైనా దావీదుకు జరిగింది మనకి జరగక తప్పదు. నీ కుటుంబానికి శోధనలు కష్టాలు తప్పదు. దేవుడికి దూరంగా ఉంటే పాపం చేశాడు, దేవుడు విడిచిపెట్టాడు దావీదుని. ఇప్పుడు కత్తి పట్టి 10,000 మంది తలలు నరికే దానిని కొడుకు జరుగుతుంటే పరిగెత్తలేదు. శక్తి లేదుగా, యుద్ధం చేయలేదుగా, గెలవలేదుగా. కాళ్ళు ఎలా విడిచిపెట్టారు? దేవుడు విడిచిపెట్టాడు. పాపం చేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాడు. దేవుడు చూస్తాడండి, క్షమిస్తాడండి. ఒక పాపం, 2వ పాపం. బుద్ధిపూర్వక పాపానికి కానీ బైబిల్లో బలి ఉండదు. బుద్ధిపూర్వక పాపం మానలేకపోతున్నావు, అలవాటు పడిపోయావు. చూస్తాడు, విడిచిపెడతాడు. దేవుడు విడిచిపెట్టిన తర్వాత దావీదు జీవితం కృంగిపోయినట్టుగా నీ జీవితం కూడా కృంగిపోతుంది. నేర్చుకుంటున్నాడు. చెప్పులకు కాలుకి చెప్పులు లేవు, కొలలు పెట్టి తిరుగుతున్నాడు. వెనకాలను జనంగా ఏడుస్తారండి. దావీదుకు వచ్చిన ఆ స్థితిని పెట్టి వెనకాలన్న వాళ్ళందరూ కూడా ఏడ్చుకుంటూ వెళ్తున్నారు. చివరికి ఎలా మారుతుంది తెలుసండి దావీదు పరిస్థితి? కాదండి, ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. మనమేమో పాపము వలన కలుగు భ్రమచేత మనం ఏమైపోతాం? మరింత కఠినంగా మారిపోతాం. వెనక్కి తిరిగి రావాలి దేవుడి దగ్గరికి. కానీ దావీదు అలాంటి కాదు. అతను కఠినపరచబడక నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, అందుకే నా జీవితం ఇలాగ అయిపోయిందని పాపము వలన వచ్చే ఆ భయంకరమైన దేవుని శిక్షలో నుండి మారు మనస్సు పొందాడు దావీదుకి మనకి అదే తేడా. మనమేమో కఠిన అయిపోతాం. వెనక్కి రాము, వెళ్ళి దేవుడి దగ్గరికి రాము, దేవుడి పైలోకి రాము, దేవుడి సేవలోకి రాము, ఎటువంటి పాపాన్ని విడిచిపెట్టేస్తాం, దేవుడి దగ్గరికి వచ్చి క్షమడుగుతామని వెనక్కి రాము మనం. ఇస్కరియోతు యోధగాడు యేసుప్రభువుని అన్వేషించిన తర్వాత నేను తప్పు చేశాను ప్రభువే నేను క్షమించండి లేదు. మారుతి దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. ఆడు క్షమ కోరుకునేదా? దేవుడు చచ్చాడా? చచ్చి నరకానికి పోదు. క్షమ కోరుకుంటే క్షమాపణ దొరుకును. మనకు అంతే. తప్పు చేసావా? వెనక్కి కదా ఉంది, క్షమాపణ కోరుకున్నాం. ఏదైనా సహాయకుడికి నాకు గొడవ వచ్చిందా?
అతను నేను దూరంగా ఉంటున్నా వద్దండి. ఎవరిని పోగొట్టుకుంటాడు దేవుడు, ఎవరిని దూరంగా పెట్టుకుంటాడు దేవుడు, ఎవరు ఏం చేసిన ఏం అనర్థన్నాడు దేవుడు. అతడు క్రైస్తవులు ఉన్నాడు అంటే, క్రీస్తుని అంగీకరించాడు అంటే అభిషేకింపబడిన వాడు. ఆ అభిషేకించబడిన వాడితో నాకు గొడవలు ఉండకూడదు, నాకు విరుద్ధాలు ఉండకూడదు. నేనే అవుతాను. తమ్ముడు నీ ఏమైనా చేస్తే క్షమించు, అన్న నీ ఏమైనా చేస్తే క్షమించు, అక్క నేను ఏమైనా చేశానా నన్ను క్షమించండి, చెల్లి నేను ఏమైనా చేశానా క్షమించండి, నేను కలిసిపోతాను. ఎవరితో గొడవలు వెనక్కి వెళ్ళాలన్నా మనస్సు రాదండి. ఎవరికైనా గొడవ వస్తే ఆడంతా వీడంతా, ఆడు నాకు తెలియదు, ఆడుతున్న మాట్లాడినా నాకు ఆడు మాట్లాడదు, ఆడు కలగని అమ్మాయి చెప్తాను, నేను ఆడు అమ్మాయి చెప్తాను, ఆడు నాకు అమ్మాయి చెప్తాను, నేను వెళ్ళాను. ఏం నడుస్తుంది? కఠినమైపోయానమాట, కఠినమైపోయి చిచ్చి ఈ మనస్సు దేవుడికి అస్సలు నచ్చదండి. పోలేండి పాపం, పోలేదు, మనోడే కదా ఏమైనా అన్నాడా? పోనీ మనోడే కదా అన్నే కదా అన్నాడు. నేను మాట చెప్పలేండి. ఇంట్లో అమ్మ ఎన్ని తిట్టిలేమో, మా అమ్మ నన్ను తిట్టలేమో చేయకండి. మన అమ్మ నన్ను ఎన్ని తిట్టినా అమ్మ అంటే ప్రేమ ఉందా లేదా? ఉంది. సహోదరుడు ఒక్క మాట అంటే ఏంటి మీరు అమ్మ మీద కలిగిన ప్రేమ సహోదరులు ఎందుకు కలవకండి? పోనీ మా అమ్మాయి కదా అన్నాడు, మా తమ్ముడే కదా అన్నాడు. ప్రేమ కలుగుతుందండి మనుషులు. కఠినం అయిపోతారండి. నేను అది చెప్తున్నాను, పాపలు వాళ్ళని కలుగు భ్రమ చేత మనుషులు ఏమైపోతారు? కఠినం ఏంటంటే నాకు పడదంటే నాకు పడదు. ఎందుకు పడదు? నేను వెళ్ళలేక, నేను రాలేక, నేను చేయలేక, నేను ఇవ్వలేక, అది కదండి. అలా కఠినం అయిపోవడం ఏంటి? తప్పండి. ఇలాంటి కఠినమైన మనసు దావీదుకు లేదు. ఎవరు చెప్తారంటారా? జాగ్రత్తగా దావీదు జీవితం సర్వనాశనం అయిపోయి సొంత కొడుకే తరుముతుంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఎవరి కొండల చుట్టూ తిరుగుతున్న దావీదు దగ్గరికి అప్పటికే కష్టంలో నిలిగిపోయాడంటే ఇదే పండు ఒక అనామకుడు ఉంది. షిమి అని ఒకడు ఉంటాడు. ఒక అనామకుడు షిమి అనేవాడు వచ్చంటాడు దావీదుని చూసి, దావీదు చీపో నీకు బాగా జరిగింది, నీకు దేవుడు బాగా శిక్షణ వేశాడు. రాళ్ళు రువ్వుతున్నాడు దావీదు మీదకి, ద్వేషిస్తూ దావీదు మీదకి రాళ్ళు రువ్వుతున్నాడంటే. షిమి అనేవాడు. మీరు చదువుకోండి, మీకు 16 కనబడుతున్నాడు. 2 సమయంలో 16 11 నుంచి కనబడతాడు ఈ షిమి అనేవాడు. ఇక్కడ దావీదు చెప్పిన మాట అంటే తెలుసండి, వాడు వచ్చి రాళ్ళు రువ్వుతుంటాడు, వాడు వచ్చి చీ అంటుంటే ఎవరిని రాజు ఒక అనామకుడికి చీ అంటుంటే ఏమైనా నిజంగా దావీదు చుట్టూ ఉన్న బలాఢ్యులకి కోపం వచ్చేసింది. దావీదు చుట్టూ ఉన్న వాళ్ళకి కోపం వచ్చింది బలాఢ్యులకి. అయ్యా దావీదు ఒక్కసారి ఈయన వీళ్ళు కండలుగా వెళ్తాం, మా రాజు నేను తప్పుకొని చీ అంటాడా, పో అంటాడా, నీ మీదకి రాళ్ళు తింటాడా, వాళ్ళు నేను చంపేస్తామని దావీదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తే ఇక్కడ జాగ్రత్తగా రాలి. ఇదే మనం బాగా ఆలోచించుకోవాలి, వీళ్ళే మనం పట్టుకోవాలి. దావీదు ఏమైనా తెలిసిన వాళ్ళందరికీ ఒకసారి ధైర్యం ఉంది. సమయంలో 2వ గ్రంథం 16 అధ్యాయం 11 నుంచి చదవండి. 11 నుంచి అభిషేకులను తన సేవకు అందరితోనూ దావీదు పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణమును చూచుతుండగా ఈ బెన్యామీనుడు ఈ ప్రకారం చేయటం ఏమి ఆశ్చర్యము, వాని జోలి మానుడు, వాని చంపేస్తే ప్లీజ్, నా కొడుకే నేను తరుగుతున్నాడు, నా బ్రతికల చితికిపోవడానికి, నా జీవితాలు అయిపోవడానికి, అంతఃపురంలో నేను అడుగులు చుట్టూ తిరగడానికి నేను చేసిన తప్పు కదా కారణం, నేను చేసిన పాపం కదా కారణం. నేను పాపం చేసి నా బ్రతుకు చితికిపోయింది కనుక ఆ వాడు అనామకుడు వచ్చి అంటున్నాడు, నా మీద రాళ్ళు వేస్తాడు. అదే అంతఃపురంలో నేను రాజుగా ఉంటాడు, రాళ్ళు వేసేవాడా, నన్ను చీయనేవాడా? నా వాళ్ళని చంపడం కాదు, నేను తప్పు చేశాను. నా కొడుకే నన్ను పెరుగుతున్నాడంటే దేవుడు కాపుగా ఇప్పుడు నా మీద లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను శిక్షించాడు. శిక్షాకాలంలో ఉన్న నేను మారు మనసు తెచ్చుకోవాలి తప్ప మరొకరి మీద నేను కాపగించడం ఏంటి, మరొకరిని చెడుగా చంపాలనుకోవడం ఏంటి? నేను నా తప్పు కదా, నేను శిక్షణ అనుభవిస్తానని వాడు నన్ను అనడానికి అవకాశం వచ్చింది అంటే నేను చేసుకున్న తప్పు కదా. చాలా మంది అండి ఏదైనా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, పొరపాటున ఆడని ఆ మాట మీద అనుకోండి, వాడు మాట అన్నాడు అంటారా తప్ప నువ్వు చేసిన వాడు మాట అన్నానికి అవకాశం ఇచ్చావు. నిందించేటప్పుడు విరోధికి మీరు ఏమవుతారు కదా, అవకాశం ఇవ్వడం ధైర్యంలో పాపం చేయటం లేదు. వాడు అనడానికి అవకాశం ఏమిటంటే నువ్వు తప్పు చేసి వాడు అనడానికి అవకాశం ఇచ్చి ఎవరు చాలా మంది అనుకుంటారంటే వాడు ఎవరైనా మాట్లాడేది అనుకోండి, వాడి మీద ఇక్కడ వరకు పగ, నన్ను అంటాడా. ఇప్పుడు నువ్వు అనడానికి అవకాశం ఇచ్చావు కదా,
నువ్వు తప్పు చేయడం వల్ల కదా చూసి నిన్ను అంటున్నాడు, నీ నేరం చేయడం వల్ల కదా అంటున్నాడు, నీ ప్రవర్తన బాగోకపోవడం వల్ల కదా అంటున్నాడు, నీ చేష్టలు బాగోకపోవడం వల్ల కదా అంటున్నాడు, నీ వాక్యానుసారం బ్రతకపోవడం వల్ల కదా అంటున్నాడు. వాడు అంటున్నాడు అంటున్నాడు తప్ప నువ్వు అవకాశం ఇచ్చేవాడు మాత్రం ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నావు. దావీదులో మహారాజు, మహాగుణవంతుడు, సంస్కారవంతుడు నేర్పుతున్నాడు పాఠంలోకి. నేను తప్పు చేశాను అందుకే అంటున్నాడు. అంతని వరకు తప్పు, నేను తప్పు చేసి స్థితికి దిగజారటం నా తప్పు కదా, నేను కదా సంస్కరించుకోవాల్సింది, నేను కదా మారవలసింది, నేను కదా మారు మనస్సు తెచ్చుకోవలసింది. చాలా మంది తప్పే లేదు, వాడన్నాడు వీడన్నాడు, నీలో తప్పు ఉండబట్టు కదా అంటున్నారు, నీలో లోపాలు ఉండబట్టు కదా అంటున్నారు. ఎంత మంచోడండి దాంతో ఏమంటారు తెలుసా? కింద వాడికి ఏమి మామిడి యెహోవా వాడికి సాధించి ఉన్నాడు కనుక వాడిని స్వతంత్రుడి, యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టినేమో, వాడు పలుకుల శాసనములకు దగ్గరగా యెహోవా నాకు నేను చేయలేమో. ఇప్పుడు నన్ను దేవుడు శిక్షించాడు కదా, ఈ శిక్ష నన్ను అనుభవించమని కదా నన్ను వదిలాడు. నేను అనుభవించాలి, నేను బాధపడాలి. నా కొడుకు మారాడు, నా కొడుకు బాధపడుతున్నాడు, తిరిగి నా తండ్రికి నా మీద ప్రేమ పుట్టాలి, నేను మారాలి. ఈ మారు మనసును బట్టి నా తండ్రి మళ్ళీ నేను అప్పులు చేర్చుకోవాలి, నన్ను తన దగ్గరికి తీసుకోవాలి. తిరిగి ఒకప్పుడు రాజుగా నా వెనకని నాతో యుద్ధాలు చేయించాడు, నాకు తోడుగా ఉన్నాడు, నన్ను కాపాడాడు. గొర్రెలు కాసుకుంటూ పచ్చికడైనా తిరుగుతున్న నన్ను తీసుకెళ్లి అంతఃపురంలో పెట్టాడు, రాజులు చేశాడు. ఆ స్థితి దేవుడు నాకు మరలా ఉండాలి అంటే, ఆ స్థితిలోకి నేను మరలా వెళ్ళాలి అంటే, ఈ బాధలు తప్పు చేసినందుకు నేను అనుభవించాలి, బాధపడాలి. దేవుడు చూసి నన్ను జాలిపడి తిరిగి మరలా తన వద్దకు నన్ను చేర్చుకోవాలి. చూసారా, దావీదు కఠినపరచబడుతున్నాడా, మారుతున్నాడు. మనకి ఏమైనా శిక్షలు వస్తే మనం మారుతామా, కఠినంగా మారిపోతామా? సరే, మనకి దావీదుకి ఎంత తేడా ఇప్పుడు చెప్తారండి. నిజంగానండి, వాటి వండర్ఫుల్ దావీదు అండి, నిజంగా భక్తులేనండి వాళ్ళు. ఈ సిచ్యువేషన్ అండి, ఈ బత్షెబతో పాపం చేసిన తర్వాత దేవుడు శిక్షలు వేసిన తర్వాత ఒక కీర్తన రాశాడు దావీదు, అది 51వ కీర్తన. బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు రాసిన కీర్తనది 51వ కీర్తన. ఆ కీర్తనలో తాను చేసిన తన పాపాలను దేవుని ఎత్తుకు ఎంత గొప్పగా ఎత్తుకున్నాడండి. ఎప్పటికీ నాకు చాలా భయపడుతుంది నా కీర్తన చదివినప్పుడు, నా తప్పు నేను ఎత్తుకోగలలాగా, నా పాపాన్ని నేను ఎత్తుకోగలలాగా, ఎత్తుకొని దేవుని ఎదుట క్షమ పొందుకోగలను అనిపిస్తుంది. రాజు నుండి అంతఃపురంలో నుండి ఎవరు పాపం చేసిన తర్వాత, తనకి శ్రమ వచ్చిన తర్వాత రాసిన కీర్తనలో ఒక్కసారి వెళ్ళండి. 51వ కీర్తన రండి ఒకసారి అందరూ. 51వ కీర్తన మొదలు వచ్చిన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య దాహన్యము చొప్పున నా అతిక్రమములను తుడిచినాయి, నా పాపాన్ని తీర్చాయి, నా పాపాన్ని తీసాయి. ప్లీజ్ గోజాడుతున్నానండి. పాపం చేసిన తర్వాత, శిక్షలు వచ్చిన తర్వాత, దేవుడు విడిచిపెట్టాడు అన్న సంగతి అర్థమైపోయిన తర్వాత గోజాడుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు, గోజాడుతున్నాడు. ఎవరు చాలా మంది జీవితాల్లో దేవుడు విడిచిపెట్టాడు అన్న సంగతి నీకు తెలిసిపోయింది. నన్ను దేవుడు విడిచిపెడితే నాకు తెలిసిపోయింది, పూర్వపు స్థితి నాకు ఉండదు. నీ జీవితంలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టి నీ పూర్వపు మంచి స్థితి దేవుడు నీకు ఉండదు, దిగజారి తగ్గి. అప్పుడు అనుకోవాలి, అమ్మోదే నన్ను విడిచిపెట్టాడండి, నేనేమో తప్పు చేశానండి, నేనేమో పాపం చేసేసానండి. దిగజారిపోయిన దానికి అర్థమైపోయింది, నా పాపమే దీనికి కారణం, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. ఆయన ఈ పాపాన్ని క్షమించి మళ్ళా చేర్చుకుంటే తప్ప పూర్వపు స్థితిలోకి రాదు అని తుడిచే తండ్రి. నేను తప్పు చేసేసాను తండ్రి, ప్లీజ్ తండ్రి. ఎంత మంచిదండి దావితో, ఎంత మారు మనసుంది దావికి పాపం చేసిన తర్వాత. చూస్తారా తర్వాత మూడో వచ్చిన నా అతిక్రమములు నాకు తెలిసేది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదకుంది, నా పాపం నా కళ్ళ కనబడిపోయింది, నా పాపం నా కళ్ళ ముందే ఉంది తండ్రి, ప్లీజ్ తండ్రి. తెలియక చేసేసాను, పాపం నన్ను భ్రమపరిచింది, పాపకు భ్రమలో ఇరుక్కుపోయాను. బస్సుగా తెచ్చుకుంటే ఆనందంగా ఉంటాను కదా, సంతోషంగా ఉంటాను కదా అనుకున్నాను తప్ప పొరుగువాడు భార్యను తెచ్చుకోవటం, వ్యభిచారటం లేదా నా జీవితానికి శాపమని ఆ రోజు నా కళ్ళకు పాపము కలిగించిన భ్రమ వలన ఆ సత్యం నా కంటికి కనపడలేదు తండ్రి. నా కళ్ళ ముందు ఈ రోజు చూస్తే నా కళ్ళ ముందు ఏమంటాడు పాపం. ఏమో నేను మాట్లాడుతానండి, దేవుడి సన్నిధిలో అన్నారు కదా, నీ పాపాలు మీకు తెలుసా తెలీదా? ఎవరి పాపాలు వాళ్ళకి తెలుస్తాయో తెలీదా?
తెలుస్తాయి. ఎవరి తప్పులు వరకు తెలుస్తాయో తెలియదా? తెలుస్తాయి. కానీ మన వాళ్ళతో తెలుసా? మన గురించి బైబిల్లో రాయబడిన మాట ఏమి తెలుసా? ఒకని మార్గం వాడి దృష్టికి ఎలా కనబడుతుందట? దావీదేమో నా ఎదురు పాపం ఉంది అంటున్నాడు. మనం అంట నేను చేసేది అంటారు అంటే నాకు తెలియలేదు, నా అంతటి భక్తులు అసలు ఊర్లో లేడు. ఇది మన ఫీలింగ్. దివారాత్రులు బైబిల్ ధ్యానం చేసి ఒక్క తప్పు చేస్తే దావీదు అంటున్నాడు, ఇదిగో నా తప్పు నా కళ్ళ ముందే ఉంది, నేను తీసుకున్న నిర్ణయం తప్పు, నేను చేసింది తప్పు, నా కళ్ళ ముందు పాపం ఉంది అంటున్నాడు. నేను చాలా మంది చెప్తా ఉంది ఇలా తప్పు కూడా ఇలా చేయండి. అబ్బాయి అస్సలు అక్కడ విన్నట్టుగా నటిస్తారండి. తర్వాత ఆడి మార్గం ఆడిదే. జాగ్రత్త. ముందు పాపం వెనక పాపం ఇదంతా పాపం అని మనుషులకు ఎప్పుడు బయటపడుతుందట? తీర్పు దినాన్న. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. నువ్వు చేస్తున్నది తప్పు నీకు అర్థమవటం లేదా? బైబిల్ ఎలా చెప్పింది? ఇది క్రమం అని చెప్పింది అర్థమవటం లేదా? ఇది నేరం అని చెప్తే అర్థమవటం లేదా? వెయిట్ అండ్ సీ. పాపం కనబట్టలేదు కదా, కళ్ళ ముందు బాధితులకు పాపం అంటే నీ పాపం అని దేవుడి వాక్యం ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థమవటం లేదు కదా. బాధితుల మారు మనసు రావటం లేదు కదా. పాపం భయంకరమైన ఆలోచన రావటం లేదు కదా. నా పాపము నా కళ్ళ ముందే ఉంది తండ్రి, నా కళ్ళ ముందే నా పాపం ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏమని మొరపెట్టారు తెలిసింది? ఇది 3వ వచనం కదా. ఇప్పుడు చదువుకుని ఎట్లాంటి చదవాలి? మీరు 7వ వచనానికి వచ్చేయండి. 7వ వచనం. నేను అపవిత్రుడగినట్లు, జాగ్రత్త, నేను అపవిత్రుడగినట్లు, క్షమించండి, నేను పవిత్రుడగినట్లు. 7వ వచనం. నేను పవిత్రుడగినట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపగా ప్లీజ్ తండ్రి, నా పాపాన్ని కడిగే తండ్రి, నేను పరిశుద్ధులైపోయాను తండ్రి. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడిగే. హిమమంటే ఏంటి? మంచండి. మంచి పర్వతాలు ఎలాగుంటాయి? తెల్లగా. నేను అలాగే అయిపోయాను తండ్రి, ప్లీజ్ తండ్రి, నన్ను కడిగే తండ్రి, నా పాపాన్ని తీసే తండ్రి, తుడిచే తండ్రి. ఏమన్నా మీరు ఎప్పుడైనా పాపాల కోసం ఎంత దేవుని కోరాడా? అది మీ లైఫ్ లో ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థనలే ఎంతలా దేవుని బతిమాలుకున్నారా? ప్లీజ్ తండ్రి, పాపం చేసే తండ్రి, ప్లీజ్ తండ్రి, పాపం చేసే తండ్రి, సహోదరుని ద్వేషించాలి తండ్రి, అది మరణాన్ని తండ్రి, ఇన్ని సహోదరులు ద్వేషిస్తే వాడికి దేవులేదమ్మ తండ్రి, తెలియక చేసేసాను తండ్రి, వాడు గౌరవైపోయాడు తండ్రి, వాడు బాధపడుతున్నాడు తండ్రి, నేను సహోదరులు పోగొట్టుకున్నాను తండ్రి. ఎప్పుడు చేస్తాను ఇలాంటి ప్రార్థనలు? అది పాపలు కూడా తెలుసు నీకు, కానీ ఒప్పుకోదండి. ఎప్పుడు ఇలాంటి ప్రార్థన చేయి? చాలా మంది ఇదే పోగొట్టుకోవడం, వదిలిపోవటం, దగ్గరికి తెచ్చుకునే తత్వం లేకపోవటం, ప్రేమ లేకపోవటం, వాక్యం అర్థం కాకపోవటం, పర్సనల్ పాపాలు ఉంటాయి. వాక్యాన్ని విధంగా చేసే పాపాలు. ఎన్ని పాపాలండి మనిషి తెల్లవరకు లేస్తున్నాడు. ఎప్పుడైనా రాత్రి పూట పడుకునేటప్పుడు తండ్రి ఈరోజు ఏమైనా పాపాలు చేస్తుంటే క్షమించండి తండ్రి, తెల్లవారు లేస్తాను, మీ దగ్గర పెడతాను, మీ పని చేస్తాను, ప్లీజ్ తండ్రి. ఎవరండి మాట్లాడతారు దేవుడు తెల్లగా? ఎవరు మాట్లాడతారు? అందరూ చేసేది రెక్లెస్ ప్రార్థనలు. పదిగా స్తోత్రాలు, నేను లేచాను, మరి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉంటే వెనకాల నా గోతలు ఉంటే ఎందుకు నువ్వు పాపం చేస్తాడు? తోడుగానే అది నీ వెనకాల గోతలు ఎక్కడికి వెళ్తున్నావు? నీ వెనకాల గోతలు. రాత్రి పడుకునే దగ్గర ఏం ప్రార్థన? రాత్రి పడకపోతున్నాను తండ్రి, మంచం ఎక్కిపోతున్నాను తండ్రి, నా మంచం చుట్టూ ఎవరిని కాపలా పెట్టాలట? ఏ దూతలను చేస్తారు? బంగారు దూతం కావాలట. 5 గారు పాపం చేసి పడుకుంటే విసిరిగారు విసరడానికి. ఈ ప్రార్థన రోజు అంతేకాక రాత్రి పడుకునేటప్పుడు నేను ఏమైనా పాపం చేస్తున్నాను తండ్రి, రోజు నన్ను క్షమించండి తండ్రి. పాపం నీ హృదయంలో ఉన్నా, నీ చూపులో ఉన్నా, నీ ప్రవర్తనలో ఉన్నా, ఆ రాత్రి మరణం వస్తే నువ్వు వెళ్ళిపోయి కాలిపోయేది పాతాళంలో. అందుకే దావీదుకి ఇది అర్థమైపోయి కిందకెళ్ళేసరికి అసలు వండర్ఫుల్ అండి. ఏ రోజు తెలియదు కదా, ఎలుగుతుంటే తెల్లగా ఉండినట్లు నన్ను కడిగిన కదా. మీరు అలాగా 11 వయసులో రండి, 11 వయసులో అండర్లైన్ చేసుకోండి. అందరూ 11, 12 వయసులు బాగా అండర్లైన్ చేసుకోండి. పాపము కడుక్కోకపోతే, పాపాన్ని దేవుని ఒప్పుకోకపోతే ఎంతటి భయంకరమైన స్థితి దావీదు అనుభవించిన వాటిని 11 వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకుము. పాపం చేసిన తర్వాత దావీదుని దేవుడు ఏం చేశాడు? తోసాడు. తోస్తే పిల్లలు వెనుసార్లు అయ్యారు, లోకంతగా అయ్యారు, కొడుకొచ్చి మీద పడిపోతుంటే ఎవడు రక్షించుకోలేక కొండలు పెట్టి పరిగెత్తాడు. తోసేశాడు దేవుడు సన్నిధిలో నుండి. దావీదుని తోసేశాడు దేవుడు. పాపం చేస్తే నిన్ను నన్ను నడబట్టి తోసేస్తాడు. తోసేసేదాన్ని కూడా నీకు తెలియదు. దావీదు భక్తుడు కనుక, జ్ఞానం కనుక కనిపెట్టుకోగలిగాడు. అప్పుడు ఉన్నట్టుగా నేను లేనండి, అప్పుడు ఉన్నట్టుగా నేను ఉండగలేదండి. తోసిస్తే దేవుడు తోసిస్తానండి, బతుకులేనండి, అన్ని అవగదండి, ఏది బాగోదండి.
అప్పుడే అర్థమైపోవాలి నన్ను ఎక్కడ దేవుడు చూసేసాడేమో. ఎక్కడ చెప్పారు చూసారా, నీ సన్నిధిలో నుండి తీసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు. మరలా అంటున్నారు చూసారా, నీ పరిశుద్ధాత్మ దేవుని ఆలయం నుండి తీసేయద్దయ్యా. నీ రక్షణ ఆనందం, నువ్వు రక్షిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, నువ్వు తోడుగా ఉంటే నేను ఎంతగా ఉంటానో ఆ ఆనందాన్ని మరలా పుట్టించవా. మరలా ఇప్పుడు నేను పోగొట్టుకున్నాను, అప్సాలను పెరుగుతుంటే పారిపోతున్నాను. ఒకప్పుడు పెద్ద పెద్ద రాజులు వస్తే నీ కృపతో, నీ పరిశుద్ధాత్మ సహాయంతో, నీ వలన ఆ రాజులందరినీ జయించి నేను ఆనందంగా ఉన్నాను. ఈ రోజు ఆనందం లేదు. దావీదు వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేశానో చదువుకున్నా ఉన్నాక ఏడుస్తున్నాడు. ఏడిపోతుంది నా జీవితం. ఆ రక్షణ ఆనందం నాకు మరలయ్యి. ఈ పాపం పోతేనే గాని, ఆ పాపము తుడిచిపెట్టుకుంటేనే గాని నువ్వు నన్ను మరల రక్షణ ఆనందంలోకి తీసుకురావు. పాపము వలన కలుగు భ్రమ చేత నా జీవితం నాశనం అయిపోయింది. ప్లీజ్ ప్రభువా, ఎవరన్నా ఈరోజు అలా వేడుకుంటున్నారు. నేను ఎలా చెప్తున్నాను, ఎవరి పాపాలు వారికి తెలియాలి. నీ పాపాన్ని నువ్వు గుర్తించాలి. నీ పాపం కోసం దేవుడి దగ్గర దావీదు మొరపెట్టినట్లు నేను మొరపెట్టాలని మనం చెప్తున్నాను. పైకి బాగానే ఉంటాం, పాపం ఉందో లేదో తెలీదు, దేవుడు క్షమించాడో లేదో తెలీదు, చేస్తే నరకానికి వెళ్తామా పాపాలకు వెళ్తామా భయంతో బ్రతకవలసిన పరిస్థితి. పాపం అంత చిన్నదనుకున్నారా? దావీదు జీవితాన్ని చితికిపోయేటట్టుగా చేసింది. చితికిపోయింది దావీదు జీవితం. మంచోడు గనక, భక్తుడు గనక, జ్ఞానమైనవాడు గనక వెంటనే తేరుకున్నాడు, పాపాన్ని కడుక్కున్నాడు, మరలా పరిశుద్ధులయ్యాడు. మరలా తిరిగి దేవుడు వాడుకునే గొప్ప భక్తుడు అయ్యాడు. జ్ఞాని గనక పాపంలో పడిపోయాను, నేను నాశనం అయిపోయాను గుర్తుపెట్టుకోగలిగాడు. మీరు చాలా మందికి అసలు నేను పడిపోయానన్న జ్ఞానమే ఉండదు. నేను చేస్తున్నదైతే, నేను కడుతున్నదైతే, నేను బాగానే ఉన్నాను. అది తెలియటం లేదు మీకు. పాపం తెలియటం లేదు. పాపము వలన కలుగు భ్రమ చేత మీరు ఎవరు ఏమవుతాడు, కఠిన పారసపడకూడదు. కఠినమైపోయావా పరలోకాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు చేస్తున్న తప్పు నీకు తెలియటండుగా పరలోకాన్ని పోగొట్టుకుంటావు. మనల్ని భ్రమపరిచి కఠినంగా మార్చేస్తుంది. నువ్వు ఎవరి మాట అనుకో, నువ్వెవరు చెప్తుంది అన్నట్టు నువ్వు రైట్ అంటే, నువ్వు సూపర్ అంటే అంటే నా హృదయం నా కాలంగా చెప్తుంది, నీ హృదయం నీ కాలంగా చెప్తుంది. నువ్వేం చేసినా నువ్వు మంచిగా ఉంటాయి అంటదంటే. మన పాపాలు మనకు తెలియలేదు. వాక్యం వింటున్నా ఇది నాకు కాదు, వాళ్ళకి. చాలా మంది ప్రసంగాలు వినేటప్పుడు అండి వారి ప్రసంగాలు వినే శైలి ఎలా ఉంటుందంటే, ఈ ప్రసంగం అంటే వీళ్ళకి, మరి నీకు నువ్వు పరమ పవిత్రం తీసుకొని లేదు. నువ్వు ప్రసంగా చేస్తాను చాలా మంది, ఇది నాకు కాదు వీళ్ళకి, ఇది నాకు కాదు వీళ్ళకి, మరి నీకు ఏంటి సరేండి. అంటే నువ్వు ఎలా తప్పులు పరిచిందంటే నువ్వు సూపర్ అంతే, నువ్వు మంచోడు అంతే. నీ లోపాలు, నీ పాపాలు కఠినపరుచుకున్నావా? హృదయాన్ని మారాలని లేదా? ఎక్కడ నిన్నో బలవంతంగా కఠినపరచేసింది పాపం. ఒక్కసారి ఆలోచించుకో. ఎందుకంటే ఎవరిని ఇదేమి ఫలానని చెప్పను. నాకో బలహీనత, నీకో బలహీనత, అతనికో బలహీనత, అతనికో బలహీనత, ఒక్కొక్క బలహీనత, పాపం అనే బలహీనత కఠినంగా మార్చేస్తుంది. నేను వదలను దాన్ని, నేను విడిచిపెట్టను దాన్ని, నేను రాను దేవుడి దగ్గరికి. జాగ్రత్త. క్షమాగుణం లేకపోయినా, మారు మనస్సు తగ్గింపు గుణం, నేను తప్పు చేశారన్న గుణం నేను లేకపోయినా పోగొట్టుకునేది పరలోకం. సామెతల గ్రంథం జాగ్రత్తగా రాస్తుంది మాట, చివరి మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14 వచ్చిన జాగ్రత్తగా రాసుకోండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14 వచ్చిన. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 14 వచ్చిన. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. దైవకుండాలట నిత్యము, ప్రతి రోజు, ప్రతి క్షణం తప్పు చేస్తున్నానా, ఈ మాటల దేవుడికి తిన్నామా, ఈ క్రియాల దేవుడికి తిన్నామా, నిత్యము ప్రతి రోజు దేవుడిదే ఉండాలి. నిత్యము బయలు కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠిన పరుచుకునేవాడు కీడులో పడిపోతాడు, ఖచ్చితంగా పాపాలను పడతాడు. హృదయాన్ని కఠిన పరుచుకున్నవాడు, ఎన్ని ప్రసంగాలు విన్నా మారినవాడు, దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా మారయ్యా, పాపయ్యా, దేవుడి దగ్గరికి రా అని దేవుడు ఎన్నిసార్లు గర్తిస్తున్నా, రమ్మని పిలుస్తున్నా, మారమని చెబుతున్నా, హృదయాన్ని కఠిన పరుచుకున్నవాడు ఏ పడదట, కీడులో పడతాడు. ఏ కీడు? భయంకరమైన పాపానికి వచ్చే జీతం పాతాళమనే కీడులో పడతాడు. మనం పాతాళమనే భయంకరమైన, ఎప్పటికీ విడిచిపెట్టని భయంకరమైన కీడులో మనిషి పడతాడు. దేవుని ప్రియులారా, పాపం చిన్నగా కనబడుతుంది కానీ చూసారా ఎంతటి ప్రమాదం. దావీదు ఎంత నలిపేసింది చూసారా. ఒక
ఒక్క దావీదు జీవితం చెప్పారంటే నేను చెప్పమంటే దేవుడు అంటే జీవితం చెప్తాను ఇలాగా. దావీదుకి వచ్చినన్ని కష్టాలే పాపం చేసిన ప్రతి భక్తుడి గురించి అనుభవించాడు. ఎవరిని విడిచిపెట్టండి, పాపం భయంకరంగా వేధిస్తుంది. కనుక కరుణమేడు, దయమేడు యేసుప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పటికైనా ఈ రోజైనా ప్రసంగిస్తున్నారు కదా, మీ బలహీనత ఏంటో మీకు తెలుసు కదా, మీ పాపాలు ఏంటో మీకు తెలుసు కదా, దేవుడి దగ్గర మోకాలు వేసి తండ్రి నన్ను క్షమించండి, నేను తెలియదు చేశాను, అది భ్రమను తెలియదు. నీ కొరకు బ్రతకపోవడం పాపమని కూడా తెలియదు, నీ దగ్గరికి రాకపోవడం పాపమని తెలియదు, నీ కోసం శ్రమ పడకపోవడం కూడా పాపం అని తెలియదు, అది కూడా పాపమని తెలియదు. వ్యభిచారం మానేశాను, దొంగతనం మానేశాను, ఏదో బూతులు మానేశాను, గుడికెళ్ళి వస్తున్నాను, భక్తుల్లో అనుకున్నాను, కానీ నీ పని చేయకపోవడం కూడా పాపం అని నాకు తెలియదయ్యా. ఈ రోజు నుంచి మీ పని ప్రారంభిస్తాను, పక్క గ్రామానికి వెళ్తాను, పక్క ఊరికి వెళ్తాను, లేదా పక్క నా బంధువుల దగ్గరికి వెళ్తాను, వాక్యం చెబుతాను, లేదా వాక్యం చెప్పిస్తాను, సేవకుడిని తీసుకెళ్ళి నేను నీ పనిలో ఉంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఇది కూడా పాపం నాకు తెలియదయ్యా. మారండి, వారి మనస్సు తెచ్చుకోండి. మీ దేహాలు దేవుడి కోసం ఉపయోగపడతాయని తల్లిదండ్రులు పెట్టాడు. మీరు తినడానికో, త్రాగడానికో, సుఖించడానికో, వీళ్ళు ఏదో సంపాదించుకుని తెలుసుకోవడానికో కాదు. ఆ దేహం దేవుడికి ఉపయోగపడాలి. ఆ దేహం దేవుడి పని చేస్తున్నప్పుడు మీకు వచ్చే శ్రమను చూసాను, ఆ శ్రమంలో కన్నతండ్రి నేను చూసి అబ్బా నా కొడుకు ఎంత శ్రమ పడుతున్నాడు, నా గురించి ఎన్ని కష్టాలు పడుతుంది నా కూతురు అని నిన్ను చూసి మురిసిపోవాలి. కన్నతండ్రి మురిసిపోవాలి. మురిసిపోయిన మీ కన్నతండ్రి ఆ శోధన కష్టంలో నుంచి నేను ఎలా బయటకు తీసుకుని రావాలి. దేవుడు ఆనుకుంటే ఇవన్నీ అర్థమవుతాయి. దేవుడికి దూరంగా బ్రతుకుతున్నావా, ఇవేవి నీకు అర్థం కాకుండా పోతాయి. దేవుడి పిల్లరా, పాపము మనిషికి ఏం కలిగిస్తుంది? భ్రమ. ఆ భ్రమలో మనిషి అయిపోతుంది, కఠినంగా మారిపోతాడు. ఆ కఠినమైన మనస్సులు మీకు ఏమైనా వచ్చాయేమో రక్షించుకోండి, జాగ్రత్త. నేను మరలా చెప్తున్నాను, పాపము నీలో ఉందా మరణించే క్షమానికి నిత్యాగ్ని దండనకు నువ్వు జారిపోతావు. పాపం అనగానే బైబిలులో రాయబడిన ఏ వచ్చిన నీ జీవితంలో నెరవేరకపోతున్నా అది పాపమే. బైబిల్ సారం ఏంటో తెలుసండి, మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు బైబిల్ ఎన్నిసార్లైనా చదవండి, ఏమైనా చదవండి, బైబిల్ మొత్తం రెండు విషయాలు చెప్తుంది. బైబిల్ మొత్తం చెప్పడం వల్ల బైబిల్ మొత్తం మీకు రెండే విషయాలు నేర్పుతుంది. ఒకటి, తండ్రైన దేవుడికి భయపడి ఆయన్ని మీరు సేవించాలి, పూజించాలి, దేవుడిని ప్రేమించాలి. ఒకటి. రెండు తెలుసా, నిన్ను అనే మీ పొరుగులని ప్రేమించాలి. ఇంకేనండి బైబిల్, దేవుని ప్రేమించండి, పొరుగుని ప్రేమించండి, దేవుని ప్రేమించండి, పొరుగుని ప్రేమించండి. పొరుగుని ప్రేమించాలంటే పొరుగుని చంపేశాడు కాదు, అదే పాపం. పొరుగుని ప్రేమించండి అంటే పొరుగుని భార్యని నాశనం చేసేశాడు, అదే పాపం. నీలాంటి వాడే కదా, నీలాంటి కుటుంబమే కదా, ఎలా కూర్చేస్తావు నువ్వు? ఎలా కూర్చేస్తావు? వాళ్ళిద్దరు కుటుంబం బైబిల్ అంతా ఒకటి చెప్తాడు. చాలా మందిలో ఇది ఎక్కడండి, దేవుడికి భయపడతారు, బాగానే దేవుడికి భయపడతారు, దేవుడికి భయపడతారు, దేవుడు అంటే ఇష్టమే, దేవుడు అంటే ప్రేమే. ఎదురుగ్గా ఉన్న సహోదరుని అంటే మాత్రం కక్ష, ఎదురుగ్గా ఉన్న వ్యక్తులంటే మాత్రం పగ. ఇది అసలు బైబిల్ వచ్చిన వల్ల పరిస్థితి కాదు, ఇది బైబిల్ రావటమే కాదు. దేవుని ప్రేమించండి, భక్తుడైతే నెక్స్ట్ వెంటనే ఏం చేయాలి? సహోదరుడిని ప్రేమించు. ఇది బైబిల్ ప్యూర్ బైబిల్ చెప్తున్నాను. సహోదరుడి మీద ప్రేమ లేకుండా నేను దేవుని ప్రేమించానన్న ఆ భక్తి దేవుని ఎదుట సరిపోదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పాపము ఎంతటి భయంకరమైన స్థితికి దిగజార్చుతుందో పిల్లలకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేశాం తండ్రి. మన హృదయాలు ఈ మాటలు అంగీకరించుటకు కృప చేయండి. నిజమే కదా, దేవుడికి దూరంగా బ్రతకటం పాపం కదా. దేవుడు చేయొద్దన్న కార్యాలు, విచారాలు, దొంగతనాలు, పాపాలు, నేరాలు చేయటం దేవుడిని బాధ పెట్టడం కదా. ఇది నేను చేయకూడదు. జీవితకాలంలో ఒకే ఒక తప్పు చేసిన దావీదే అంత బాధపడితే నా జీవితకాలంలో ఇప్పటివరకు నేను ఎన్ని పాపాలు చేసుకుంటాను, ఎన్ని నేరాలు చేసుకుంటాను అని మీ పిల్లలు మారు మనసు పొంది మరి పాపాన్ని విడిచిపెట్టి పవిత్రమైన ఘటాలుగా పవిత్రమైన దేహాలతో తండ్రి మీ పనిని జరిగించుటకు కృప చేయండి. వేదిక మీద కూర్చుని ఉన్న దైవాలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను దీవించండి తండ్రి. దూర ప్రాంతాల నుంచి మీ వాక్యం వినడానికి నిద్రలు వచ్చారు, క్షేమంగా రాత్రి వారి గృహానికి చేర్చండి. సుదూర ప్రాంతాలలో ఉంటే తండ్రి నెట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వాక్యం నేర్చుకుంటున్న మిత్రుల కుటుంబాలను దీవించండి తండ్రి. మరి 2 రోజులు ఘనంగా గొప్పగా జరగడానికి కష్టపడిన
ముందుకొచ్చిన పిల్లల మిత్రులను కుటుంబం, తమ్ముడు కిరణ్ అలాగే చెల్లిని, ఆయనకి మీరు అనుగ్రహించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి బంధువులందరినీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మరి చుట్టుపక్కల ఉన్న రీసెర్చ్ సెంటర్స్, కళాశాలలు అన్ని కలిసి తండ్రి అందరూ సహకరించారు ఆ కుటుంబానికి. అందరి సహకారంతో ఇంత ఘనంగా గొప్పగా 2 రోజుల సభలు జరిగాయి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా మీ మీద ప్రేమతో, మీ సభల మీద ప్రేమతో, మీ వాక్యం మీద ప్రేమతో ఎంతమంది అయితే సహకరించారో, ఎంతమంది అయితే కష్టపడ్డారో వారందరిని దీవించమని ప్రార్థిస్తున్నాను. పంటల కోసం కష్టపడుతున్నారు పిల్లలకి తండ్రి. ఈ సమాచారాన్ని చేరవేయడానికి పబ్లిసిటీ ద్వారా కష్టపడ్డారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సభల కోసం తండ్రి కష్టపడిన ప్రతి బిడ్డను దీవించండి. వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వాక్యాన్ని మాకు నేర్పించి మనం ప్రయోజనం చేసిన మా ఆత్మ తండ్రి గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించండి. ఈ రాత్రి తిరుగు ప్రయాణంలో మాకు తోడుగా ఉంది తండ్రి. రేపటి దినం పెనుగొచ్చుకోవడంలో జరుగుతున్న సభలను మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మరొకసారి తండ్రి మమ్మల్ని ప్రేమించారు. ఈ గ్రామంలో ఉంటున్న పిల్లలు, అలాగే ఈ గ్రామంలో ఉంటున్న సేవకులు, వారికి ఇచ్చిన మంచి ప్రేమ కలిగిన మనసులను బట్టి అందరిని దీవించమని, అందరికీ తోడుగా ఉండి అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చి అందరితోనూ సంపూర్ణంగా మంచి సేవను బిడ్డలతో జరిగించమని మా ప్రభువు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన ఉన్న పనులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె ఆశీర్వాదం చూసుకున్నాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ మనకును సమస్త పరిశుద్ధులకును తోడు నడిపించిన గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు అందరికీ. థ్యాంక్ యూ. మాట్లాడండి. మన ఆత్మ జీవితానికి కావలసిన మాటలు